ఈరోజు మనం కలిసి ఆలోచన చేయబోతూ ఉన్న అధ్యయనం చేయబోతూ ఉన్నటువంటి అంశం మీకు అందరికీ ముందే తెలుసు. ప్రేషిత పరిచర్య లేక ప్రేషిత ఉద్యమం. మరి ముఖ్యంగా అన్య ధర్మములు, మతములు, వాటిని అవలంబించే వారి మధ్య ఈ పనిని ఎలా మనం చేయాలి. సో ప్రేషిత సేవ లేక ఉద్యమం మరియు ఇతర మతములు, ధర్మములు. సో దాన్ని గురించి మనం ఆలోచించేటప్పుడు సాధారణంగా వచ్చే ప్రశ్నలు ఏమిటి అనంటే, వీరి మధ్య ఎలా పని చేయాలి, ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాం, సవాళ్లను ఎదుర్కొంటాం, వారితో ఎలా మసులుకోవాలి, సంబంధం కలిగి ఉండాలి, ఏ పద్ధతిలో వారికి సువార్త అందించాలి, ఇలాంటి ప్రశ్నలు మనకు సాధారణంగా వస్తూ ఉంటాయి. ఎందుకు అనంటే వారి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, వారి పద్ధతులు వేరుగా ఉంటాయి, వారి ఆచారాలు వేరుగా ఉంటాయి, వారు నమ్మే నమ్మకాలు వేరుగా ఉంటాయి. సో వాటిని బట్టి మనం సువార్తను అందించేటప్పుడు వారిలో కొంత అభ్యంతరాలు మొదలవచ్చు, కొంత అలజడి మొదలవచ్చు, కొంత యాజిటేషన్ మొదలవుతుంది. నిన్న ఈనాడు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఐటమ్ చదివా నేను. కేసీఆర్ గారి ఇంటిని ప్రారంభించడానికి వచ్చిన ప్రముఖుల్లో చినజీయర్ స్వామి ఉన్నారు. సో ఆయన ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన ఇంకొంతమంది కలిసి ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ప్రెస్ స్టేట్మెంట్ దేన్ని గురించి అంటే, క్రైస్తవులు అనకుండా అన్య మతముల వాళ్ళు మన హైందవ గ్రంథములను ఉపయోగించి హైందవులను మభ్యపెట్టడానికి, మోసం చేసి వారి వైపుకు ఆకర్షించడానికి వారి మత ప్రబోధన చేసుకుంటున్నారు. ఇది సహించటానికి వీలు లేదు, వారిపై చర్య తీసుకోవాలి. ఎందుకు ఇలాంటిది వస్తుంది అనంటే, మన వాళ్ళు కొంతమంది వేదములలో క్రీస్తు అని ప్రసంగాలు చేస్తున్నారు, కొంతమంది గ్రంథాలు కూడా రాస్తున్నారు. ప్రసంగాలు చేయడమే కాకుండా గ్రంథాలు కూడా రాస్తున్నారు, లేకపోతే బుక్లెట్స్ రాస్తున్నారు. సో మా గ్రంథాలను ఉపయోగించి వారి మతాన్ని ప్రబోధించడం ఏంటి? వారి గ్రంథాన్ని వాళ్ళు ఉపయోగించాలి కానీ, అంటే మా గ్రంథాన్ని ఉపయోగించి మా మతములో ఉన్న వారిని ఒక రకంగా మోసం చేసి వారి మతములోనికి ఆకర్షించుకోవటానికి ఇదొక పద్ధతి. సో దీన్ని అనుమతించకూడదు అని కొంచెం తీవ్రమైనటువంటి రీతిలో మాట్లాడడం జరిగింది. అంతవరకే కాదు, కొంతకాలం క్రితం భారత్ న్యూస్ టీవీ అనుకుంటాను, అందులో ఇలాంటి స్టేట్మెంటే కాకుండా ఇంకొంచెం తీవ్ర స్థాయిలో స్టేట్మెంట్ చేశారు. ఎవరైనా క్రైస్తవులు మీ దగ్గరికి వచ్చి ఇలా 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 మాట్లాడితే వాళ్ళని కొట్టండి అని కూడా అన్నారు, పబ్లిక్ టెలివిజన్లో. సో ఎందుకు అలాంటి ప్రతిస్పందన వస్తుంది మనం ఆలోచించాలి. ఎందుకంటే మెజారిటీ ప్రజలు ఇతర ధర్మముల వాళ్ళు, మతముల వాళ్ళు ఉన్న పరిస్థితులలో మనం క్రీస్తు శిష్యులంగా, శిష్యురాండ్రంగా క్రీస్తు మనకు అప్పగించినటువంటి ఆ గొప్ప పని, మనకిచ్చినటువంటి గొప్ప ఆజ్ఞకు విధేయత చూపిస్తూ ముందుకు వెళ్ళబద్ధులమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులందరికీ ఇచ్చినటువంటి ఆజ్ఞ, మహా ఆజ్ఞ, గ్రేట్ కమిషన్ మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది, లూకాలో ఉంది, ఒక రూపంలో యోహాను సువార్తలో కూడా ఉంది, అపోస్తలుల కార్యములలో కూడా ఒక రూపంలో ఉంది. వాటన్నిటినీ మనం దగ్గరికి తీసుకొని వచ్చి ఒక సమగ్రమైనటువంటి అవగాహన
ఏర్పరచుకోవచ్చు. గ్రేట్ కమిషన్, మహా ఆజ్ఞ అంటే ఏమిటి అని తెలుసుకోవచ్చు. దాన్ని సంక్షిప్తంగా మనం అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు ఆ సువార్తలన్నిటిలో నుంచి, అపోస్తలుల కార్యములో నుంచి మనం తీసుకోవచ్చు. ఏమిటి అనంటే, మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? సర్వలోకానికి వెళ్ళాలి. దాన్నే ఇంకొంచెం విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తే, అన్ని జాతుల వారి దగ్గరికి వెళ్ళాలి, రకరకాల జనాంగముల దగ్గరికి వెళ్ళాలి. గో టు ద హోల్ వరల్డ్. ఆ హోల్ వరల్డ్లో ఇంకొంచెం నిర్దిష్టంగా ఆలోచిస్తే, తర్వాత చెప్పిన మాటల్లో మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్, అన్ని జాతుల వారిని నాకు శిష్యులనుగా చేయుడి. సో జాతులు, వాళ్ళని గురించి మనం ఆలోచించాలి. అది ప్రభు మనకు చెప్పినటువంటి మాట. సో వెళ్ళాలి, వేరు వేరు జాతుల వారి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఆ తరువాత ఏం చేయాలి? సువార్తను విని అర్థం చేసుకొని విశ్వసించినటువంటి వారిని ఆ సువార్త శక్తి వలన ఒప్పింపబడి, పాపము విషయము, నీతి విషయము, తీర్పు విషయము ఒప్పింపబడిన వారై పశ్చాత్తాపపడుతూ యేసు ప్రభు దగ్గర పాపములను ఒప్పుకొని ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించిన వారిని, తిరిగి జన్మించినటువంటి వారిని, మారు మనసు పొందినటువంటి వారిని ఏం చేయాలనుంది? బాప్తిస్మము ఇవ్వాలనుంది. సో వెళ్ళాలి, ప్రకటించాలి సువార్తను విశ్వసించి పాజిటివ్గా ప్రతిస్పందించినటువంటి వారికి బాప్తిస్మము ఇవ్వాలి. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? నేను ఏ ఏ సంగతులను మీకు బోధించితునో ఆ సంగతులన్నిటినీ అనుసరించున్నట్లుగా, ఆ సంగతులకు విధేయులగునట్లుగా వారికి మీరు బోధించండి. సో నేను మీకు ఏమి బోధించానో ఆ సంగతులన్నిటినీ, కొన్నిటినే కాదు అన్నిటినీ మీరు వారికి బోధించండి. సో ఇక్కడ 4 యాక్టివిటీస్ ఉన్నాయి, 4 పనులున్నాయి, 4 క్రియలున్నాయి. దే ఆర్ ఆల్ వర్బ్స్. సో వెళ్ళండి, ప్రకటించండి, బాప్తిస్మం ఇవ్వండి, బోధించండి. ఈ 4 పనులు ఎందుకు చేయమన్నారు? వీటన్నిటికంటే ఒక ముఖ్యమైనది ఉన్నది. దానిని మనం సాధించడం కోసం, ఆ పనిని మనం చేయటం కోసం ఈ 4 పనులు చేయమన్నారు. గ్రీకులో మనం చూస్తే ఆ 4వదే వాస్తవానికి స్పష్టంగా ఆజ్ఞ రూపంలో ఇంపరేటివ్గా ఉంది. మిగిలినవన్నీ కూడా దానికి అనుబంధంగా ఉన్నాయి. సో ఆ అసలైన దానిని నెరవేర్చడం కోసం ఈ 4 పనులు చేయమన్నారు. ఏమిటి ఆ అసలైన పని? శిష్యులనుగా చేయుట. సో సంఘమునకు ప్రభు ఇచ్చినటువంటి పని శిష్యులనుగా చేయుట. అయితే ఎవరిని, ఎక్కడ అని అంటే, దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి సర్వ సృష్టికి, అన్ని జాతుల వారికి అనేది మనకు సహకరిస్తాయి. ప్రపంచమంతటిలో ఉన్న వారి ఎడల మనం ఆ శ్రద్ధ కలిగి ఉండాలి, భారం కలిగి ఉండాలి. సో అందుకనే ఒక ఆయన అంటారు, క్రైస్తవులు ఈ రోజున ఈ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి ప్రపంచాన్ని ఒక గ్లోబల్ విలేజ్, ప్రపంచమే ఒక గ్రామంగా మారింది. సో ఈ గ్లోబల్ విలేజ్లో ఒకటి గ్లోబల్ దర్శనం కలిగి ఉండాలి, ఇంకొకటి లోకల్గా పనిచేస్తూ ఉండాలి. సో గ్లోబల్ దర్శనం కలిగి లోకల్గా పనిచేయాలి. అందుకనే ఈ రోజున మనల్ని ఏమంటున్నారో తెలుసా? గ్లోకల్ సిటిజన్స్ అంటున్నారు. లోకల్ని గ్లోబల్ని కలిపితే వచ్చింది గ్లోకల్. బ్రేక్ఫాస్ట్ని లంచ్ని కలిపితే బ్రంచ్. ఎట్లా వస్తుందో అంటే ఆ రెండింటికి మధ్యలో కొంచెం సాలిడ్గా తింటే దాన్ని బ్రంచ్ అంటారు. సో అలాగే ఈ గ్లోబల్ విశ్వ దృక్పథం, ప్రపంచం మొత్తాన్ని గురించినటువంటి దృక్పథం కలిగి మనమున్న చోట ఆ పనిని చేస్తూ
ఆ ప్రపంచ సవార్థీకరణ కోసం శ్రద్ధ కలిగిన వారమై ప్రార్థన చేస్తూ మనం చేయగలిగిన పనిని కూడా చేస్తూ ఉండాలి. సో వీ షుడ్ బి ఎట్ ద సేమ్ టైమ్ local people with a global perspective and people with a global perspective actively working in the local situation. But idantha deniki anante అన్ని జాతుల వారిని యేసు శిష్యులనుగా చేసే, అన్ని జనములను యేసు శిష్యులనుగా చేయటం కొరకు ప్రేషిత ఉద్యమం యొక్క, ప్రేషిత పని, మిషనరీ పని యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ప్రేషిత ఉద్యమానికి గుండెకాయ ఏమిటి అని అంటే సవార్థీకరణ. సువార్తను ప్రకటించి సువార్త శక్తి వలన మారిన వారిని బాప్తిస్మమిచ్చి బోధించి శిష్యులనుగా తయారు చేయుట. ఇది ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి సంఘములో, సంఘము ద్వారా జరుగుతుంది. అందుకని సంఘానికి ప్రభు ఇచ్చినటువంటి పనులను వివరిస్తూ బైబిల్లో 2 ముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఒకటి ఇవాంజలిజం, 2 ఎడిఫికేషన్. సవార్థీకరణ. ఆ సవార్థీకరణ వలన విశ్వాసులైనటువంటి వారిని, క్రీస్తు శరీరమైన సంఘములో చేర్చబడిన వారిని, క్రీస్తు గృహమైన లేకపోతే కుటుంబమైనటువంటి సంఘములో చేర్చబడిన వారిని విశ్వాసములో స్థిరపరచాలి, బలపరచాలి, కట్టాలి వారి బ్రతుకులను. సో దాన్ని ఎడిఫికేషన్ అంటాం. మొదటి స్టెప్ని ఇవాంజలిజం అంటాం. ఇవాంజలిజం ఈజ్ ఫార్ ఎడిఫికేషన్. సువార్త పని ఎందుకు చేస్తామంటే వారిని క్రీస్తు ప్రభు యొక్క శిష్యులనుగా తయారు చేయడం కోసం. వారిని శిష్యులుగా ఎందుకు తయారు చేస్తామనంటే వారు కూడా శిష్యులను తయారు చేసే పనిలో, అంటే ముందు సవార్థీకరణ, దాని తర్వాత విశ్వాసులను విశ్వాసములో స్థిరపరిచే పని, శిష్యులనుగా తయారు చేసే పని. అందులో వాళ్ళు, సో శిష్యులైన వారే ఇతరులను శిష్యులుగా చేయగలరు. శిష్యులు కాని వారు ఇతరులను శిష్యులుగా చెయ్యలేరు. సో ఆ విధంగా శిష్యులను తయారు చేస్తూ అన్ని జాతుల వారిని శిష్యులుగా తయారు చేయాలి క్రీస్తు ప్రభు కొరకు అనేది దేవుని యొక్క మహా ఆజ్ఞ. అయితే ఈ జనములు, జనాంగములు, జాతులు ఎక్కడి నుంచి వచ్చాయి? అది అర్థం చేసుకోవాలి మనం. వారు సంస్కృతి పరంగా వేరుగా ఉండొచ్చు, భాష పరంగా వేరుగా ఉండొచ్చు, ఆహారపు అలవాట్ల ప్రకారంగా వేరుగా ఉండొచ్చు, వస్త్రధారణ విషయంలో వేరుగా ఉండొచ్చు, ఇంకా ఎన్నో విషయాలలో వేరుగా ఉండొచ్చు. వారు తినే ఆహారం మనకు అసలు అది ఎట్లా తింటారు అనేటట్లు కూడా ఉండొచ్చు. తెలుసు కదా మీకు? అది తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. నేను వెళ్ళిన ఒక ప్రదేశంలో వాళ్ళు గెస్ట్లకు పెట్టే స్పెషల్ ఫుడ్ కుక్క మాంసం. దేవుని దయ వల్ల నేను చాలాసార్లు వెళ్ళినా కానీ బహుశా మరి నన్ను గురించి ముందే వాళ్ళు తెలుసుకున్నారేమో, ఇది అలవాటు లేని వ్యక్తి అని. ఇంతవరకు నాకు అది పెట్టలేదు. కానీ చిన్నప్పటి నుంచి పోర్క్ అనేది తినకూడదు అనే ఆచారం నుంచి వచ్చా నేను. ఎప్పుడూ తినలేదు, ఎప్పుడూ వండలేదు మా ఇంట్లో. కానీ అదే నార్త్ ఈస్ట్ ఇండియాకి వెళ్ళినప్పుడు అది స్పెషల్ డిష్గా పెట్టారు. ప్రార్థన చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినేశాను. ఎందుకని? సువార్త పనికి వెళ్ళే వాళ్ళు అక్కడ ఉన్న వారితో సంబంధం కలిగి ఉండాలి, వారిలో మనం కలిసిపోయేటట్లుండాలి, అడాప్ట్ అవ్వాలి. సో నేను గ్రీకు వారికి గ్రీకు వాడిని గాను, యూదులకు యూదుడుగాను, ధర్మశాస్త్రం కలిగిన వారికి కలిగిన వాడిని గాను, లేని వారికి లేని వాడిని గాను ఉన్నాను. అందరికీ అన్ని విధాలుగా నేను ఉన్నాను. ఎందుకు? ఏ విధము చేతనైనను వారిలో నుంచి కొందరిని ప్రభు కోసం సంపాదించాలని, వారి మధ్య ఒక స్థానిక సంఘం ఏర్పడాలని,
ఆ స్థానిక సంఘము ద్వారా క్రీస్తు కొరకు శిష్యులు తయారు చేయబడాలని. అయితే వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు మనం ఒకే మానవ జాతికి చెందిన వాళ్ళం. ఒక రకంగా ఒక మానవ కుటుంబానికి చెందిన వాళ్ళం. ఏదో దూరం పెరగటాన్ని బట్టి, ఆచారాలు పెరగడాన్ని బట్టి, అలవాట్లు పెరగడాన్ని బట్టి, భాష మారటాన్ని బట్టి, వస్త్రధారణ మారటాన్ని బట్టి వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు అని మనం అనుకుంటాం. కానీ వాస్తవానికి చరిత్రలో ముందుకు వెనక్కి వెళ్ళి చూస్తే తెలిసేది ఏమిటి అనంటే, ఒక్క నరుడు, ఆదాము నుంచే నరులందరూ, మానవ జాతి అంతా వచ్చింది. అఫ్కోర్స్ ఆదాము అనంటే ఆదాముతో పాటు హవ్వ అని కూడా, అంటే ఆదామును మానవ జాతికి సాదృశ్యంగా వాడుతున్నాం. సో మొదటి తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వల నుంచే అందరూ వచ్చారు. ఆ తర్వాత జలప్రళయములో నోవాహు తన కుటుంబం తప్ప మిగిలిన వాళ్ళందరూ తీర్పుకు గురయ్యారు. కాబట్టి అక్కడ నుంచి మరలా మానవ జాతులు రావడం జరిగింది. ఆ తర్వాత అస్సలు ఎక్కువగా జాతులు ఎక్కడి నుంచి వచ్చాయి, ప్రారంభమయ్యాయని చూస్తే ఆదికాండం 11వ అధ్యాయంలో మీకు కనిపిస్తుంది. వాళ్ళందరూ దేవుణ్ణి దేవుడిగా గుర్తించి మహిమపరచవలసింది బదులు వాళ్ళే పరలోకానికి చేరుకోవాలి అని వాళ్ళ యందు వాళ్ళే అతిశయాన్ని పెంచుకునే ప్రయత్నంలో, వాళ్ళ గొప్పతనాన్ని చాటుకునే ప్రయత్నంలో గర్వముతో ఆ ప్రాజెక్ట్ని, బాబేలు గోపురాన్ని కట్టడం మొదలుపెట్టారు. అయితే అలా చేయటం వారికే నష్టం. దేవుని స్థానంలో ఉంచి దేవుణ్ణి పూజించినట్లయితే ధన్యులవుతారు, నిత్యము ఆయనతో ఉండే వాళ్ళు అవుతారు. కానీ దేవుని స్థానంలో వారిని వారే పెట్టుకొని, లేకపోతే ఇంకా దేనినో ఇంకెవరినో పెట్టి పూజిస్తే అంధకారములో పడిపోతారు, నిత్యాంధకారము, నరకం పాలైపోతారు. అది దేవునికి ఇష్టం లేదు. ఎందుకు అనంటే దేవుడు మానవులను సృష్టించుకున్నది వారు తనతో సంబంధము కలిగి ఆ సంబంధములో నిత్యత్వములో కొనసాగాలి అని. గాడ్ క్రియేటెడ్ హ్యూమన్స్ దట్ దే మే నో హిమ్ అండ్ ఎంజాయ్ హిమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మానవులు దేవుణ్ణి తెలుసుకోవాలి అని, తెలుసుకొని అందులో ఉన్న ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తూ నిత్యత్వములో ఆ ఆనందాన్ని అనుభవించాలని మానవులను సృష్టించుకున్నాడు. దేవుడు మానవులను ఎందుకు సృష్టించారు అనంటే తన ప్రేమను వాళ్ళు ఆనందించాలని. కానీ మానవులు తమకు తామే గొప్ప చేసుకోవడానికి ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు దిగివచ్చి వారిని ఏం చేశారండి? చెదరగొట్టారు. వారి భాషను తారుమారు చేసి క్రొత్త భాషలు వచ్చేటట్లు చేశారు. సో భాష ఉండేది, కానీ ఇప్పుడు భాషలు ప్రారంభమయ్యాయి. వాళ్ళు వేరు వేరు ప్రాంతాలకు చెదరిపోయారు. ఆ తర్వాత ఖండాలు విభజించబడ్డాయి. సో ఆ ఖండాలు విడిపోయాయి. సో వేరు వేరు వాతావరణ పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ ఉన్నప్పుడు వారి యొక్క ఆహారపు అలవాట్లు మారిపోయాయి. వేరు వేరు వాతావరణ పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ ఉన్నప్పుడు వారి యొక్క వస్త్రధారణ మారిపోయింది. అక్కడున్న ఉష్ణోగ్రతలను బట్టి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వాటర్ పరిస్థితిని బట్టి, తరువాత పర్సెంటేజ్ ఆఫ్ హ్యూమిడిటీని బట్టి, అంటే వేపర్ ఎంతుంది గాలిలో అనే దాన్ని బట్టి. సో అట్లా వాళ్ళు మారిపోవడం జరిగింది. అలా వేరు వేరు ప్రదేశములకు వెళ్ళిపోతూ వేరు వేరు జాతులుగా వాళ్ళు అభివృద్ధి చెందారు. కానీ వాస్తవానికి వారందరూ ఒకే చోట ఉండి ఒకే భాష మాట్లాడిన వాళ్ళే. మనం కూడా అక్కడి నుంచే వచ్చాం. సో దేవుడు మానవులను సృష్టించారు కాబట్టి మానవులు నశించి తనకు దూరమై నరకానికి పోవడం ఇష్టము లేక ఆయన ఆది నుంచే ఆ రక్షణ ప్రణాళికను వేసుకొని దానిని నెరవేర్చడం కోసం తనతో కలిసి పనిచేయడానికి మానవులను ఎంచుకొని వారిని పిలుచుకుంటున్నాడు. వారిని శక్తివంతులనుగా చేసి తనతో కలిసి పనిచేసి ఆయా జాతుల వారిని, ఆయా జనాంగములను, ఆయా మతముల వారిని, మతాలు కూడా అలాగే వచ్చాయి.
ఒరిజినల్గా దేవునితో సంబంధం ఉంది, దేవుని మాట వినేవాళ్ళు, దేవుని గురించిన సత్యం కొద్దో గొప్ప తెలుసుకొని ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్న కొలది ఆ సత్యముతో అసత్యమును మిళితము చేస్తూ క్రొత్త మతములను, సిద్ధాంతములను వారు ఏర్పరచుకున్నారు. అందుకనే బైబిల్లో ఉంది ప్రసంగి గ్రంథములో, దేవుడు మానవులను నీతిమంతులుగా సృష్టించెను, అయితే వారు వారి మార్గములను అన్వేషించుకొని వెళ్ళిపోయిరి. చదివారు ఎప్పుడన్నా? సో ఆ విధంగా జాతులుగా మానవులు విడిపోయారు. ఆ ప్రతి జాతికి వారి భాష ఉంటుంది, వారి సంస్కృతి ఉంటుంది, వారి మతం లేక విశ్వాసముల సముదాయం ఉంటుంది, వారి ధర్మం వాళ్లకు ఉంటుంది. సో అందుకనే ఈ విధంగా ఆయా జాతులుగా అభివృద్ధి చెందినటువంటి మానవ జాతిని తిరిగి తన వైపుకు ఆకర్షించుకొని ఆయనతో వారు నిత్యము ఉండునట్లు దేవుడు పనిచేస్తూ ఉన్నారు. సో బైబిల్లో మనకు కనిపించే దేవుడు, హీ ఈజ్ ఎ మిషనరీ గాడ్. హీ ఈజ్ ఎ గాడ్ హూ రీచెస్ అవుట్ టు ద లాస్ట్ హ్యుమానిటీ. నశించిన మానవ జాతిని వెదకి రక్షించుచూ ఉన్న దేవుడే మన దేవుడు, బైబిల్లోని దేవుడు. సో ఆ విధంగా మాట్లాడాలి అని అంటే ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ఎ మిషనరీ గాడ్. మిషనరీ దేవుడు బైబిల్ దేవుడు. అందుకనే తనకున్న కుమారుణ్ణి మిషనరీగా పంపించారు. మరి ఆయన ఏం చేశారు? తనను శిష్యులుగా వెంబడిస్తూ ఉన్న వారిని మిషనరీస్గా ఆయన పంపించారు. అందుకని అంటారు యోహాను సువార్తలో, తండ్రి నన్ను పంపించినట్లుగా నేను మిమ్మును పంపిస్తూ ఉన్నాను. As the Father has sent me, so am I sending you. అయితే తండ్రి ఆయనను పంపించింది మానవ జాతి పక్షమున అవసరమైన పాప పరిహారార్థ బలిని చేసి, మానవులు తమంతటికి తాము సంపాదించుకోలేనిది రక్షణను వారికి ఉచితంగా ఇవ్వటం కోసం పంపించారు. అయితే క్రీస్తు మనలను ఎందుకు పంపించారు అని అంటే, ఆ రక్షణ సువార్తను వినని వారికి వినిపించడం కోసం. ఆ రక్షణ సువార్త పరిధిలోనికి రాని వారికి ఆ రక్షణ సువార్తను అందించి, ఆ రక్షణ సువార్తను వినుట ద్వారా, విశ్వసించుట ద్వారా, ఆ సువార్తకు కేంద్ర బిందువు అయిన క్రీస్తును గురించిన సత్యాన్ని గ్రహించి స్వీకరించుట ద్వారా నశించి నాశనమై నరకానికి పోయే ఆ దిశ నుంచి మారి వెలుగైన, జీవమైన, సత్యమైన యేసు దగ్గరికి వచ్చి వెలుగు మార్గములో ప్రవేశించాలని, జీవ మార్గములో ప్రవేశించాలని, చివరికి ఈ జీవితం అయిపోయిన తరువాత నిత్యము దేవుని సన్నిధిలో ఉండేటట్లు వారిని చెయ్యాలి అని దేవుడు మనలను ఆజ్ఞాపిస్తూ, మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులు అని తన శిష్యులైన వారిని అందరినీ ఏర్పరచుకున్నారు. అది మన ప్రాథమికమైనటువంటి గుర్తింపు. మనము సాక్షులం. దేనికి సాక్షులం? ఎవరికి సాక్షులం అంటే సువార్తకు సాక్షులం, సువార్త సత్యానికి సాక్షులం. సువార్త ఎవరిని గురించింది అని అంటే క్రీస్తును గురించింది. కాబట్టి మనం క్రీస్తుకు సాక్షులం. సో ఆ సువార్త పని మనం చేసేటప్పుడు ఇతరులు అని మనం ఎవరినైతే అంటామో, అన్య జాతుల వారు, అన్య జనాంగముల వారు, అన్య మతములు వారు అని ఎవరినైతే అంటామో, వారు మనం ఒకే మానవతకు చెందిన వాళ్ళం. ఒరిజినల్గా ఒకే జాతికి చెందిన వాళ్ళం. అదే మానవ జాతి. ఆ ఒక్క జాతి ఇన్ని జాతులుగా మారింది. అందుకనే ఆదికాండములో అబ్రహాముని పిలిచారు. 11వ అధ్యాయంలోనో ఇది చదివాం కదా. వారు చెదరిపోవడం, అక్కడి నుంచి వారు జాతులుగా వారి మతాలతో అభివృద్ధి చెందడం జరుగుతుంది.
తరువాత 12వ అధ్యాయంలో ఏముంది? అబ్రహామును పిలుస్తున్నారు. అబ్రహాం పరిస్థితి ఏమిటి? ఆయన విగ్రహారాధన చేసే మెసొపొటేమియా సంస్కృతిలో ఉన్నవాడు, సివిలైజేషన్లో ఉన్నవాడు. ఆయన కుటుంబపు వ్యాపారం ఏమిటి అంటే విగ్రహాలను చేసి అమ్మటం. ఇప్పుడు ప్రతి చోట అలాంటి వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. సో ఆ బిజినెస్లో తన కుటుంబం చాలా సఫలీకృతంగా ఉంది, బాగా స్థిరపడి ఉన్నారు, బాగా సంపాదిస్తూ ఉన్నారు. ఇక వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేని వారిగా ఉన్నారు. ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళమంటే సంతోషంగా వెళ్తారు. ఇండియా నుంచి జనరల్గా ఇంగ్లాండ్కి వెళ్ళమంటే, ఆస్ట్రేలియాకి వెళ్ళమంటే హ్యాపీగా వెళ్ళిపోతారు. కానీ ఈ పిలుపు, అబ్రహాముకు దేవుడిచ్చిన పిలుపు ఎట్లుందంటే, అమెరికా విడిచిపెట్టి కాకినాడకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కుగ్రామానికి వెళ్ళు అన్నట్లుంది. అలాంటి పిలుపు అది. నీ ప్రజలను విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ ఫ్లరిషింగ్ బిజినెస్ని విడిచిపెట్టు, నీ యొక్క కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టు, సుఖంగా ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టు, ఛాలెంజింగ్గా ఉండే నేను చూపించే ప్రదేశానికి వెళ్ళు. సో అప్పుడు అంటున్నారు, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను, నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను. బట్ ఇదంతా ఎందుకు? కొంతమంది అక్కడి వరకే చదివి ఆగిపోతారు. అబ్రహాముకు చేసిన వాగ్దానం నాకు చేస్తున్నాడు ప్రభు, నన్ను గొప్ప జనాంగంగా చేస్తాడు, నన్ను నిందించే వాళ్ళని ఆయన నిందిస్తాడు, నన్ను శపించే వాళ్ళని ఆయన శపిస్తాడు, నన్ను దీవించే వాళ్ళని ఆయన దీవిస్తాడు అనుకుని అంతవరకే ఆగుతారు. కానీ అక్కడ ఆగలేదు ప్రభు. ఎందుకంటే ఇదంతా నీ ద్వారా, నీ నుంచి రాబోతూ ఉన్న ఒక వ్యక్తి ద్వారా అన్ని జనాంగములను నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను. దేవుడు తన కొరకు అన్ని జనాంగములలో నుంచి ఒక జనాంగాన్ని ప్రత్యేకంగా ఎందుకు ఏర్పరచుకుంటారు అని అంటే, ఆ జనాంగములను వీరి ద్వారా తన వైపుకు ఆకర్షించుకోవాలి. అది ఆదికాండము నుంచి ప్రభు యొక్క పని, ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే ప్రకటన గ్రంథం వరకు కూడా అదే కనిపిస్తుంది బైబిల్ అంతట్లో. ప్రకటన గ్రంథంలో కూడా ఆయా జాతుల వారు పరలోకములో వచ్చి ఆయా భాషలు మాట్లాడేవారు వారి యొక్క సంస్కృతిలో నుంచి ఉన్న గొప్ప వాటిని తీసుకొని ఆ నూతన యెరూషలేములో ప్రవేశిస్తారు అని ఉంది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో. పీపుల్ ఫ్రమ్ ఎవ్రీ టంగ్ అండ్ ట్రైబ్ విల్ బ్రింగ్ and their kings will bring their glory into the heaven అని ఉంది. సో ఆ ప్రక్రియలో మనం కూడా మన వంతు బాధ్యతను గుర్తించాలి. మనమున్న మన ప్రదేశంలోనే వేరు వేరు మతముల వాళ్ళు ఉన్నారు, వేరు వేరు జాతుల వాళ్ళు ఉన్నారు. మనమున్న కాకినాడలోనే ఉన్నారు అలాంటి వాళ్ళు. సో ఈ ప్రేషిత ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడానికి ముందు ఇక్కడ ప్రారంభించాలి. ఎందుకంటే ప్రభు ఏం చెప్పారు? ముందు యెరూషలేములో, తరువాత యూదయ, తరువాత సమరయ, తరువాత బూదిగంతముల వరకు. సో ఉన్న చోట ఈ పనిలో పాల్పంపులు పొందని వాళ్ళు వేరే చోటకు వెళ్ళి మిషన్ పని చేయడానికి వాళ్ళకి అర్హత ఏమీ ఉండదు. వేర్ యు ఆర్ దేర్ you should be involved in the mission of God. దేవుని యొక్క మిషన్లో మనం ఎక్కడున్నామో అక్కడ ముందు పాల్పంపులు పొందాలి. ఆ తరువాత దేవుని పిలుపు ఉంటే, దేవుని నడిపింపు ఉంటే వేరే ప్రదేశాలకు వెళ్ళవచ్చు. ఒకవేళ ఉద్యోగపరంగా వేరే ప్రదేశాలకు వెళితే అక్కడ మనం క్రాస్ కల్చరల్ మిషనరీస్, ఉద్యోగం చేసుకుంటూ మిషనరీస్గా ఉండేవాళ్ళం, టెంట్ మేకింగ్ మిషనరీస్గా ఉండొచ్చు. పౌలు భక్తుడు అలాంటి వ్యక్తే. ఆయన వాస్తవానికి కోట్ అండ్ కోట్ ఫుల్ టైం మిషనరీ కాదు. తన వృత్తిని చేసుకుంటూ తన కొరకు, తనతో ఉన్న వారి కొరకు అవసరమైన డబ్బును సంపాదించుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా అంత గొప్ప పని చేసినటువంటి మిషనరీ, ఇవాంజలిస్ట్, చర్చ్ ప్లాంటర్ అండ్ చర్చ్ బిల్డర్.
పౌలు భక్తుడు. బహుశా ఆయన చేసినంత ఇంకెవరు చేసి ఉండరేమో. ఆయన శ్రమపడినంత ఇంకెవరు శ్రమపడి ఉండరేమో. తరువాత క్రైస్తవ సంఘము యొక్క ఆవిర్భావ దశలో ఆయన కాంట్రిబ్యూట్ చేసినంత మరి ఇంకెవరు కాంట్రిబ్యూట్ చేసి ఉండరేమో. అందుకని కొన్నిసార్లు క్రైస్తవేతరులైన వారు ఏమంటారో తెలుసా, ఆ పౌలు అనే అతను ఒకవేళ ఉండి ఉండకపోతే క్రైస్తవ్యం నిలబడేది కాదు అంటారు. సో ఆయన కొంతమంది ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఏమన్నారు తెస్సలోనికాయలో, భూమిని తల్ల క్రిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చారు అన్నారు. సో భూమిని తలక్రిందులు చేసిన వారిలో పౌలు భక్తుడు ఉన్నాడు. 17వ అధ్యాయం 6వ వచనంలో అనుకుంటా ఈ మాటలు ఉంటాయి. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. సో ఈ విధంగా అన్యుల మధ్య, అన్య మతముల వారి మధ్య, ఇతర జాతుల వారి మధ్య, ఇతర జనాంగముల మధ్య ప్రభు సాక్షులంగా సువార్తను అందించవలసిన బాధ్యత కలిగిన వారంగా, మిషనరీస్గా ఉండవలసిన వారంగా మనం పౌలుని ఒక మోడల్గా తీసుకోవచ్చు. ఆయన పద్ధతిలో నుంచి మనకు ఉపయోగపడేవి ఎన్నో నేర్చుకోవచ్చు. అందుకని అపోస్తలుల కార్యముల గ్రంథములో 17వ అధ్యాయమును అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 17వ అధ్యాయం మొదటి 4 వచనాలు లేక 5 వచనాలు చదువుదాం. ఆ తరువాత 16వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. వారు అంఫిపొలి, అపొల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున, ఆ వాడుక చొప్పున అనేది మీరు అండర్లైన్ చేయాలి. తన అలవాటు ప్రకారం, తాను సాధారణంగా ఎలా చేసేవాడో అలాగే ఇక్కడ కూడా అని అర్థం. సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయ్యున్నాడనియు లేఖనములలో నుండి దుష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. చూసారా, విప్పి చెప్పుచు అండర్లైన్ చేయండి, ప్రచురము చేయు అండర్లైన్ చేయండి, తర్కించుచుండెను అండర్లైన్ చేయండి. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలామందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని, అండర్లైన్ చేయండి, ఒప్పుకొని సౌలుతోనూ శీలతోనూ కలిసి కొనిరి. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లి అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనులు సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. సో అక్కడ నుంచి బెరయాకు వచ్చారు, అవును కదా. సో 10వ వచనం నుంచి, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపిరి. సో బెరయాలో వచ్చేమైనా ఇదయ్యారా, అక్కడ పని మొదలుపెట్టారు. ఆ బెరయాలో ఉండగా తెస్సలోనికేలో ఉన్న వారికి తెలిసింది ఇక్కడ నుంచి వెళ్ళి బెరయాలో కూడా ఇదే పని చేస్తున్నారని. అక్కడి నుంచి వాళ్ళు వచ్చి అక్కడ కూడా అటాక్ మొదలుపెట్టారు. అప్పుడు అక్కడున్న వాళ్ళు 40వ వచనంలో వారు చెరసాలలో, అక్కడ ఆ చెరసాలలో వేయటం ఇవన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత చివరికి తెస్సలోనికాకి రావడం జరిగింది. సో తెస్సలోనికాలో కూడా తన అలవాటు చొప్పున ఏం చేశారు అని ఉంది. మీరు ఒకవేళ ఇంగ్లీష్లో చదివి చూస్తే అక్కడ ఏముంది అని అంటే ప్రొక్లెయిమింగ్ అని ఉంటుంది, అంటే ప్రకటించడం సువార్తను. ఆ ప్రకటన ఎలా చేశారు?
విప్పి చెప్పుచూ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఎక్స్ప్లెయినింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఆ తరువాత తర్కించుచు అని ఉంటుంది, రీజనింగ్. ఆ తరువాత రుజువు చేయుచు అని ఉంటుంది ఇంగ్లీష్లో, ప్రూవింగ్. అప్పుడు ఒప్పుకొని పౌలును వెంబడించిడి అని అంటే వారు దేవర్ పర్సువేడెడ్, ఇది సత్యము అని ఒప్పింపబడి అంగీకరించేటట్లు చేశారు అని అర్థం. సో ఆయన సువార్త ప్రకటనలో ఎప్పుడూ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఎప్పుడూ కూడా రీజనింగ్ ఉంది, ఎప్పుడూ కూడా ప్రూవింగ్ ఉంది. సో రీజనింగ్, ఎక్స్ప్లెయినింగ్, ప్రూవింగ్ అంటే సహేతుకంగా సువార్తను ప్రకటించారు, దాని వలన వివరణాత్మకంగా ప్రకటించారు, రుజు ప్రమాణములతో రుజువు చేస్తూ ప్రకటించారు. అలా చేయటం వలన వినేవారు ఇది సత్యము అని గ్రహించి ఒప్పింపబడి స్వీకరించారు. అది ఒప్పింపబడి అనే మాట యొక్క అర్థం. పర్సువేడెడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఆ పద్ధతిలో ఎక్కడికి వెళ్ళినా అలాగే చేశారు. సో సమాజ మందిరమునకు వెళ్ళి ప్రారంభించడమే కాదు, తన అలవాటు ప్రకారం చేసింది. సమాజ మందిరములో ఉన్న యూదులతోనూ వారితో పాటు దైవభక్తి కలిగినటువంటి వారు, ఆ తరువాత దేవుని గురించి తెలుసుకుందామనే ఆసక్తితో ఉన్నవాళ్ళు వచ్చేవాళ్ళు, అప్పటికే యూదా మతములోనికి మారినటువంటి వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. సో అలాంటి వాళ్ళందరితో కూడా ఈ పద్ధతిలో మాట్లాడడం చేత అనేకులు ప్రభు వైపుకు తిరగటం జరుగుతూ వచ్చేది. ఎక్కడైతే అపోజిషన్ వచ్చి ఆయనను ఆ సినగోగులో నుంచి తరిమి వేస్తారో అప్పుడు అన్యుల దగ్గరికి ఆయన వెళతాడు. సో అన్యుల దగ్గరికి వెళ్ళాలి అనేది తన ప్రాథమికమైన పని. కానీ అన్యుల దగ్గరికి వెళ్ళడానికి ఈ సినగోగ్ని, సమాజ మందిరాన్ని ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగించుకునేవారు. సో అక్కడ పని జరిగేది, అక్కడి నుంచి అన్యుల మధ్యకి ఆయన వెళ్ళిపోవడం జరిగేది. కానీ ఆయన చాలా క్లియర్గా గలతీ పత్రికలో చెప్తారు, ఏమని? పేతురును యూదుల కొరకు అపోస్తలుడుగా ఏర్పరచుకున్న దేవుడు నన్ను అన్యుల కొరకు అపోస్తలుడుగా ఏర్పరచుకున్నారు. సో అన్యుల ఎడల దేవుడు ఎప్పుడూ ఆ ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ప్రతి తరములోనూ, ప్రతి యుగములోనూ, ప్రతి సమయములోనూ అన్యుల ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి పనిచేసే వారిని ఆయన పిలుచుకుంటున్నాడు, ఏర్పరచుకుంటున్నారు. సో పౌలును అలా పిలుచుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. సో అక్కడి నుంచి చివరికి 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఏథెన్సులోనికి వెళ్ళడం జరిగింది. సో 16వ వచనం నుంచి చదివితే మంచిది. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. భరించలేనంత పరితాపం ఆయన ఆత్మలో కలిగింది. అక్కడున్న విగ్రహములను చూచి టూ మచ్ అన్నమాట. అటు చూస్తే ఒకటి, ఇటు చూస్తే ఒకటి, అటు తిరిగితే ఒకటి, ఇటు తిరిగితే ఒకటి, ఎక్కడ చూసినా అవే. పరితాపము పట్టలేకపోయినంతగా పరితపించాడు. కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తన్ను కనపరచుకొనెను. సంత వీధిలో అంటే, సంత అంటే తెలుసు కదా, మార్కెట్. అందుకని ఇంగ్లీష్లో మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది. తన్ను కలిసి కొను వారితో తర్కించుచూ వచ్చెను. చూసారా, అక్కడ తర్కించారు, ఇక్కడ తర్కించారు. సో తర్కించడం ఆయన స్టాండర్డ్ పద్ధతి, రుజువు చేయటం ఆయన స్టాండర్డ్ పద్ధతి. ప్రూవింగ్, ఎక్స్ప్లెయినింగ్, విపులంగా చెప్పడం, విప్పి చెప్పడం. ఏదో ఒట్టిగా పై పైన చెప్పుకుంటూ పోవడం కాదు. దీని అర్థం ఇది, దీని అర్థం ఇది కాదు అని తను వాడే పదములను విప్పి చెప్పుచు, వివరించుచు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ సువార్తను ప్రజెంట్ చేసేవాడు. సో ఆ పద్ధతి ఇక్కడ కూడా అవలంబిస్తూ ఉన్నారు. తర్కించుచు వచ్చెను. ఎపికూరీయులలోనూ స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి.
కొందరు ఈ వదరుబోతు చెప్పునది ఏమని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చియు పునరుద్ధానమును గూర్చియు ప్రకటించను గనుక మరికొందరు వీడు అన్యదేవతలను లేక దయ్యములను గురించి బోధిస్తున్నాడు అని ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. అంతటా వారు అతని వెంట పెట్టుకొని అరేయోపగు అను సభ యొద్దకు తీసుకొని పోయిరి. నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా? కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొనగోరుచున్నామని చెప్పిరి. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారయ్యున్నట్లు నాకు కనబడుచున్నది. మీరు ఒక్కసారి 16వ వచనం మళ్ళీ చదవండి. సో అలాంటి పరిస్థితి అక్కడ చూశారు ఏథెన్స్లో. కానీ నిలబడి మాట్లాడేటప్పుడు ఏమంటున్నారు? దాన్ని గురించి ప్రారంభించలేదు. దాన్ని పట్టుకొని వాళ్ళని క్రిటిసైజ్ చేయలేదు. ఏమంటున్నారు? ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. దీనిలోనే మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంది. ఓకే, కానీ అట్లాంటి కొన్ని పాయింట్స్ ముఖ్యమైనవి ఇందులో నుంచి మనం నేర్చుకోబోతున్నాం. కానీ మీరు కూడా ఈ చదివేటప్పుడు అలా వాక్యాన్ని బాగా తీవ్రంగా అబ్జర్వ్ చేస్తూ పరిశీలన చేస్తూ చదవాలి. పైన చదవకూడదు. గ్రుడ్డెద్దు ధోరణిలో, గ్రుడ్డెద్దు చేలో పడితే ఏం తింటుందో, ఎక్కడ తింటుందో, ఎటువైపు వెళ్తుందో దానికి తెలియదు. చాలామంది బైబిల్ చదవడం కూడా అలాగే ఉంటుంది. కానీ అలా కాదు, స్లోగా స్టడీగా ఏ మాటలున్నాయి, ఎవరు రాస్తున్నారు, ఏమి రాస్తున్నారు, ఏం చెబుతున్నారు, దాని అర్థం ఏంటి అనుకుంటా చదవాలి. బాగా తీవ్రంగా ఆల్రైట్ పరిశీలిస్తూ చదవాలి. సో అందుకనే నేను మీకు చెప్తున్నాను. ఆల్రెడీ 16వ వచనం చదివేశాం, కానీ దానికున్న ఈ 22, 23 వచనాలకున్న సంబంధాన్ని మాత్రం మనం సాధారణంగా గమనించాం. అలా ఉండకుండా చదవాలి. ఓకే, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. సో పైన చూస్తే అలాంటి బలిపీఠం కనబడిద్దా? ఆ బలిపీఠం మీద ఉన్న రాయబడినది కనిపిస్తుందా? లేదు. ఆయన చాలా తీవ్రంగా పరిశీలిస్తూ చూశారు అక్కడ పరిస్థితిని. ఆ పరిస్థితిని స్టడీ చేశారు. అలా స్టడీ చేస్తూ ఉన్నప్పుడు ఈ సంగతి ఆయనకు బయటపడింది. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియకయే దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురించుచున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువు అయ్యున్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. వావ్, వాట్ ఎ స్టేట్మెంట్. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువయున్నట్లు మనుష్యుల చేతులతో సేవించబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించిన. చూసారా, ఒకని నుంచి ప్రతి జాతి, ఒక తల్లి తండ్రి నుంచి వచ్చిన వారే ఈ ప్రతి జాతి. సో ఒక రకంగా సృష్టికర్త అయిన దేవుడు అందరికీ ఆ విధంగా సృష్టికర్తగా తండ్రి అయి ఉన్నాడు. మరియు
యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని ఆయన తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. సో అక్కడున్న కవీశ్వరులను ఎప్పుడు ఉటంకించారు? దాంతోనే మొదలుపెట్టి దాంతోనే అంతం చేశారా? వేదములలో క్రీస్తు అనే వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. వేదాలు చదివితే చాలు క్రీస్తుని గురించి మీకు తెలిసిపోద్ది, కాబట్టి మీరు వేదాలు చదవండి అన్నట్లు ప్రబోధిస్తూ ఉంటారు. లేదు, వేదాలు చదివితేనే క్రీస్తు తెలియబడితే ఇక బైబిల్ 66 గ్రంథాలు 1500 సంవత్సరముల కాలములో 40 మంది పైన వ్యక్తులను ప్రేరేపించి నడిపించి ఎందుకు రాయించారు? ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. కానీ మనోళ్ళు ఇలాంటివి కొన్ని తెలుసుకోక చేస్తూ ఉంటారు. దాని వలన అనవసరమైనటువంటి విపరీతమైన ప్రతిస్పందన, వ్యతిరేకమైన ప్రతిస్పందన వారి నుంచి రావడం జరుగుతుంది, ఇందాక నేను వివరించినట్లుగా. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుష్యుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని మనుష్యులను ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు మొదటి యొక్క దినమును ఆయన నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేయుచున్నాడు. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయోపగీతుడైన దియోనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరును ఉండిరి. సో ఈ 16వ వచనం నుంచి 34వ వచనం వరకు మనం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఆనాడు పౌలు భక్తుడు ఉన్న పరిస్థితి ఏమిటి, మనం ఉన్న పరిస్థితి ఏమిటి, రెండింటిని పోల్చుకుంటే చాలా వరకు అదే పరిస్థితి. మీరు ఒక్కసారి ఈ పట్టణాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఏథెన్సు పట్టణాన్ని గురించి తెలుసుకోవాలి కొంచెం. అప్పుడు అరే ఏథెన్సు మన హైదరాబాద్ లాగానే ఉంది, మన ఢిల్లీ లాగానే ఉంది, చివరికి మన కాకినాడ కూడా అలాగే ఉందే అని మీరు గుర్తిస్తారు. సో ఏథెన్సును గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. అప్పటి గ్రీకు సామ్రాజ్యానికి, అంటే గ్రీకు దేశానికి అది ఇంటలెక్చువల్ క్యాపిటల్. అంటే ఇప్పుడు హైదరాబాదు తెలుగు స్టేట్స్కి ఐటీ క్యాపిటల్, ఇండియన్ సిలికాన్ వ్యాలీ అనవచ్చు. సో అలాగే తాత్విక ధోరణి, జ్ఞానం, వాటి విషయాలలో ఈ ఏథెన్సు పట్టణము గ్రీసు దేశానికి క్యాపిటల్. అక్కడ చాలా ఉన్నతమైనటువంటి గొప్ప ఫిలాసఫర్సు ఉండేవారు అంతకు ముందు కాలంలో. మీరు కొంతమంది గొప్ప తాత్వికుల పేర్లు వినుంటారు. ఏం పేర్లు వినుంటారు? సోక్రటీస్ విన్నారా? ప్లేటో విన్నారా? అరిస్టాటిల్ విన్నారా? అందరికంటే ఎక్కువ ప్రసిద్ధిగాంచినటువంటి, ప్రపంచమంతటికీ తెలిసినటువంటి ఈ ముగ్గురు ఫిలాసఫర్సు ఏథెన్సులోనే ఉండి బోధిస్తూ ఉండేవారు, చర్చిస్తూ ఉండేవారు. ఆ తరువాత అరిస్టాటిల్ అయితే మానవ చరిత్ర అంతటిలో కూడా అతి గొప్ప ఫిలాసఫర్గా పేరు పొందాడు. ఆయన కూడా అక్కడే
ఉండేవారు. అక్కడే ఆయన పని చేస్తూ ఉండేవారు. ఆ తరువాత ఇంకిద్దరు ప్రముఖులు ఉన్నారు. ఎపిక్యూరస్ అనే ఆయన. ఎపిక్యూరీయులు ఈ ఎపిక్యూరస్ గారి బోధ నుంచే అభివృద్ధి చెందారు. ఆ బోధన బట్టే నడుస్తుంటారు ఎపిక్యూరీయులు. ఇంకొక ఆయన జీనో అనే ఆయన ఉండేవాడు, గొప్ప తాత్వికుడు. ఆయన ప్రబోధించింది స్టోయిక్ ఫిలాసఫీ. సో స్టోయికులు అనుసరించింది జీనోని, ఎపిక్యూరీయులు అనుసరించింది ఎపిక్యూరస్ని. సో అంత ప్రసిద్ధిగాంచినటువంటి ఆ పట్టణానికి ఆయన వెళ్ళటం జరిగింది. తరువాత ఆ పట్టణంలో ఏముంది, ఏం చూశారు ఆయన, ఏమి పరిశీలన చేసి కనుగొన్నారు? విగ్రహాలు విపరీతంగా ఉన్నాయి. ఎంత విపరీతంగా ఉన్నాయంటే ఆయన హృదయము, ఆత్మ పట్టలేనంతగా పరితపించిపోయింది. హీ వాజ్ కంప్లీట్లీ షేకెన్, యాజిటేటెడ్. అదంతా చూసి వాస్తవానికి ఆనాడు ఏథెన్సులో గ్రీకు వారు పూజించిన ప్రతి దేవుడు దేవత అక్కడ ఉన్నారు, అక్కడ పూజింపబడుతూ ఉన్నారు. పరిస్థితి ఎలా ఉండింది అనంటే అక్కడున్న మానవ జనాభా కంటే దేవుళ్ళ దేవతల జనాభా ఎక్కువ ఉంది. ఇది చాలామంది గమనించరు. మరి మనమున్న పరిస్థితిలో కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు ఏ క్రొత్త దేవుడు వస్తాడో, దేవత వస్తుందో మనకు తెలియదు. నేను ఒకసారి ఒక హైందవ మిత్రునితో మాట్లాడుతూ, సార్ మీరు అనుకునే విధంగా ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది దేవతలు ఉన్నారో చెప్తారా అని అడిగాను. ట్రైన్లో ఆయనతో మాట్లాడుతూ ఆయనకు సువార్త చెప్పాలని ప్రయత్నం చేస్తూ. ఆయన అన్నాడు, యథార్థంగా నాకు తెలియదు సార్ అన్నాడు. అని కొంచెంసేపు ఆగిన తర్వాత వాస్తవానికి ఆ దేవుళ్ళు దేవతల్లో కూడా ఎవరికి మరి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఎంతమంది దేవతలు ఉన్నారో తెలియదు సార్ అన్నాడు. మీరు చెప్పింది కరెక్టే సార్, ఎందుకంటే నేను చదివినటువంటి గ్రంథాలలో ఏముందంటే ఈ దేవుళ్ళు దేవతలు పరిమితి కలిగినటువంటి వారు, పరిమితి కలిగిన వారికి అంతా తెలియదు కదా, మీరు అనేది కరెక్టే సార్ అన్నాను. మరి ఇంతమందిలో ఎంతమందిని పూజిస్తారు మీరు? ఏం చెప్తాం సార్, ఎప్పుడు ఆ భయం ఒకటి మిగులుతుంది. అసలు ఆయన్ని పూజించడం లేదేమో, అటుపోయి ఇటుపోయి చివరికి అసలాయన్ని అసలు ఆమెను వదిలేస్తే నా పరిస్థితి ఏంటి అని భయం కూడా కలుగుతుంది సార్ అన్నాడు. ఎగ్జాక్ట్గా వాళ్ళ పరిస్థితి అదే. మానవ జనాభా కంటే దేవుళ్ళ జనాభా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నో విగ్రహాలున్నాయి, ఎన్నో బలిపీఠాలున్నాయి, ఎంతోమంది దేవుళ్లకు దేవతలకు వాళ్ళు పూజ చేస్తూనే వాళ్ళలో ఉన్న భయాన్ని బట్టి, భీతిని బట్టి తెలియని దేవునికి, వీళ్ళందరికంటే గొప్పవాడైన, వీళ్ళందరికంటే శక్తివంతుడైన, వీళ్ళందరికంటే ఉన్నతుడైన అసలైన దేవుడు ఇంకెవరైనా ఉంటే, ఇంతమందిని పూజించిన ఆయనను పూజించకపోతే ఆయన మన మీద కోపగించుకుంటాడేమో భయం. ఆ భయముతో తెలియని దేవునికి బలిపీఠం కట్టి, ఆయన ఎవరో వాళ్ళకి తెలియదు కానీ పూజ మాత్రం చేస్తున్నారు. ఇప్పుడు ఆలోచించండి, మన దేశంలో పరిస్థితి ఏంటి, మన పట్టణంలో పరిస్థితి ఏంటి, మన రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటి? ఎగ్జాక్ట్గా ఇదే. అది ఇంకా పెరిగిపోతుంది. ఆ పరిస్థితులలో ఆయన ముందు దీన్నంతటిని చూచి పట్టి పట్టనట్లుగా పోలేదు. వీరికి సువార్త అందించాలి అనే ఆ వేదన, భారం, కోరిక ఆయనలో ఉంది కాబట్టి ఎలా సువార్త అందించాలి ఈ పరిస్థితుల్లో, ఇంత గందరగోళమైన పరిస్థితుల్లో, ఇంత చీకటితో కూడిన పరిస్థితుల్లో, ఇంత తప్పుడు నమ్మకాల పరిస్థితులలో, ఇంత తప్పుడు ఆచారాల పరిస్థితులలో నేను ఎలా సువార్తను ప్రకటించాలి,
ఇది సాధ్యమేనా అసలు? అలాంటి వేదన. వీళ్ళు ఇంత చేసి కూడా చివరికి నరకానికి వెళ్ళిపోతారు కదా. ఏం ప్రయోజనం? నా తండ్రి యొక్క చిత్తం, నా ప్రభు యొక్క చిత్తము ఎవరునూ నశించి నరకానికి పోవడం కాదు కదా. మరి ఆ చిత్తాన్ని నెరవేర్చాలంటే నేను వీరికి నశించు వారిని రక్షించుటకు దేవుని శక్తి అయిన సువార్తను అందించాలి కదా. రోమాపత్రిక 1:16 అంటున్నాడు. 14 ఏమంటాడు? నేను గ్రీసు దేశస్థులకును, యూదులకును, తర్వాత జ్ఞానులకును, మూఢులకును. మూఢులు అని అంటే ఎవరో తెలుసు? బార్బేరియన్స్. అది కూడా మీరు తెలుసుకోవాలి. మూఢులు అని ఎవరిని అంటారంటే గ్రీకులు కాని వారందరినీ మూఢులు అనేవాళ్ళు గ్రీకులు. వాళ్ళ యొక్క జ్ఞానం అంటే వాళ్ళకి అంత అతిశయం. వాళ్ళ తత్వ పరిజ్ఞానము మిగిలినటువంటి విషయాల్లో వాళ్ళు బాగా గొప్పవాళ్ళం. మిగిలిన వాళ్ళంతా మనతో పోలిస్తే పనికి మాలిన వాళ్ళు, మూఢులు, బార్బేరియన్స్ అనేవాళ్ళు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళాడు పౌలు. పౌలుని కూడా అలాగే భావించి, ఏదో చిన్న చిన్న పిట్టలు, చిన్న చిన్న గింజలు ఏరుకుంటూ పోతాయి కదా, నువ్వు కూడా అలాగే ఉన్నావయా అన్నారు. నీవు మాకు సరిపోయిన వాడిగా లేవయ్యా అని అపహాస్యం చేశారు, హేళన చేశారు. అది మనం కూడా ఎదుర్కొంటాం. మాది సనాతన ధర్మం, మా దానిలో లేనిది ఇంకెక్కడ ఏది లేదు, మేము వేరే వాటి నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. ఈ విధమైనటువంటి భావనలు కలిగి ఉంటారు. 4-5 రోజుల క్రితం ఒక పెద్ద ఆయన, హెబ్రోనుకి సంబంధించినటువంటి ఆయన, భక్త్ సింగ్ గారి సహవాసానికి సంబంధించిన ఆయన, మా కాలేజ్ క్రింద సువార్త అందించడం కోసం కరపత్రాలు పంచుతున్నాడు. ఆ కరపత్రాలు పంచే పెద్ద వయసులో ఉన్న ఆయన్ని ఒక అతను మోటార్ సైకిల్ మీద వెళుతూ ఆగి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళలాగా తీసుకొని దాన్ని కొంచెం అటు ఇటు తిప్పి చూసి దాన్ని చించి ఈ పెద్ద ఆయన్ని కొట్టేశాడు. కొట్టి వెంటనే కాల్ చేస్తే ఇంకొక 6-7 వచ్చేసారు అలాంటి కుర్రాళ్ళు. ఇక ఆయన్ని లాగుతున్నారు, నెడుతున్నారు, తిడుతున్నారు. ఈ లోపల కొంతమంది వేరే వాళ్ళు కూడా చేరారు. ఈ లోపల 2 పోలీసులు వచ్చారు. ఆ పోలీసులకు కూడా ఈ కుర్రాళ్ళు ఏం చెప్పారంటే, నన్ను ప్రలోభ పెట్టి క్రైస్తవుడిగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అందుకే నాకు కోపం వచ్చింది అని అబద్ధాలు చెప్పేస్తున్నారు పబ్లిక్గా రోడ్డు మీద. ఇక ఆ పోలీసులు ఇది నిజమా కాదని తెలుసుకోకుండా ఆ పెద్ద ఆయన్ని తిట్టేస్తున్నారు. నీకు బుద్ధి లేదు, పెద్దోడు అయి ఉన్నావు, ఎట్లెందుకు చేస్తున్నావు, పో అని తిడుతున్నారు. తిడుతున్నా కానీ వీళ్ళు ఆయనని అటు నెట్టడం, ఇటు చేయటం చేస్తున్నారు. అప్పుడు ఒక యవనస్తుడు, మా ఆఫీసులో పనిచేసే మంచి సేవకుడు లివింగ్స్టన్ అనే అతను వెళ్ళి, ఏమండి అంత పెద్దవాడిని అన్యాయంగా మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, అలా చేయకూడదు కదా అంటే, ఏయ్ నువ్వు కూడా క్రిస్టియన్వా ఏంటి? ఆ మూమెంట్లో తెలివిగా క్రిస్టియన్నే ఏం చేస్తావు అని అనకుండా, సరే నేనేదైతే ఏమైందిలేండి, కానీ పెద్దవాళ్ళని మనం గౌరవించాలని ఉంది కదా, అలా చేయకూడదు కదా, సో వదిలేసేయండి పాపం పెద్ద ఆయన కదా అని అట్లా ఇచ్చేసి చివరికి ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చి, అలా ఎందుకు చేస్తారా, వదిలేసేయండి పెద్ద ఆయన్ని అని చెప్పి పంపించేశారు. కానీ అలా కాకుండా కొంచెం వ్యక్తులను తెలుసుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ డెవలప్ చేస్తూ ఆ స్నేహపూర్వకమైన వాతావరణంలో సాక్ష్యం చెప్పి ఆ సాక్ష్యంలో నుంచి సువార్త చెబితే ఇవన్నీ ఎదురవుతాయా? అఫ్కోర్స్ వాటికి భయపడి కాదు మనం చేసేది, అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు సరి అయినటువంటి శిష్యులు, అది నేను కాదంటం లేదు. కానీ జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి. పరిస్థితులు మారాయి. సో ఆ పరిస్థితులను బట్టి మనం కొంత జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి. సో మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనంటే, పౌలు భక్తుడు సినగోగులోనికి వెళ్ళి మార్కెట్ ప్లేస్, అగోరా అంటారు గ్రీక్లో, అది
యాక్చువల్గా మార్కెట్ ప్లేస్ అంటే కేవలం సంత అనే కాదు, వీధిలో ఉండే మార్కెట్ అనే కాదు. ఇప్పుడు మనకి బిజినెస్ క్యాపిటల్ అని ఉంటుంది హైదరాబాదులో. అంటే ఎక్కువ బిజినెస్ హౌసెస్ అన్నీ, వాళ్ళ కంపెనీస్ అన్నీ అక్కడే ఉంటాయి. సో అది కూడా మార్కెట్ ప్లేసే, అది కూడా అగోరానే. సో ఈ స్థానికంగా ఉన్న మార్కెటే, అత్యున్నతమైన స్థాయిలో ఉన్న మార్కెటే. సో మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళాడు, వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి వాదించడం మొదలుపెట్టారు. ఆయన వారికి రుజువులు ఇవ్వటం మొదలుపెట్టాడు. సో అలాంటి పద్ధతిలో ఆయన చెప్పడం వలన కొడితే ఏనుగు యొక్క కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్లు గ్రీకు దేశము యొక్క ఇంటలెక్చువల్ క్యాపిటల్ అయినటువంటి అక్కడ ఎక్కడైతే తాత్వికులు కూర్చొని క్రొత్త ట్రావెలింగ్ ఫిలాసఫర్స్ వస్తే వాళ్ళ యొక్క మాటలను విని దాని మీద చర్చిస్తారో అక్కడికి వెళ్ళిపోయాడు దేవుడు. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత నిలబడి మాట్లాడిన మాటలు ఇక్కడున్నాయి. ఇదంతా కూడా ఆయన ఇచ్చిన పూర్తి ప్రసంగం లేదు ఇక్కడ. వైద్యుడైన లూకా గారు దాన్ని కొంచెం సంక్షిప్తపరచి దాని సారాంశాన్ని మనకిచ్చారంతే. మీకు తెలుసు, పౌలు భక్తుడు మాట్లాడుతుంటే అర్ధరాత్రి కూడా దాటిపోయి ఒక కుర్రాడు కునికి కింద పడిపోయాడు. తర్వాత పౌలు భక్తుడు రాసినటువంటి పత్రికలు మీరు చూస్తే తెలుస్తుంది. రోమా పత్రిక ఎంత ఉంది? 16 అధ్యాయాలు ఉంది. సో ఆ విధంగా పౌలు భక్తుడు సాధారణంగా చాలా విశ్లేషణాత్మకమైన, రుజువులతో కూడిన, వివరణతో కూడిన, ప్రమాణములతో కూడిన, అవతలి వాళ్ళు ఇది సత్యమే అని గుర్తించేటట్లు, ఇది సత్యమని ఒప్పింపబడేటట్లు, దానికి విశ్వాసంతో ప్రతిస్పందించేటట్లు చెప్పే పద్ధతి ఆయనది. He always reasoned, explained and proved in his presentation, proclamation of the gospel. అందుకనే ప్రజలు పర్సువేడ్ అయ్యారు, ఒప్పింపబడ్డారు. సో ఆ పద్ధతిలో చెప్పడానికి ఇది మొత్తం మీరు చదివితే 2 నిమిషాలకు తక్కువలోనే చదివేస్తారు. సో పౌలు భక్తుడు 2 నిమిషాల్లో ప్రసంగం ముగించేశారు అనుకుంటారా? కాదు, లూకా గారు సమ్మరీ మనకిచ్చారు. ఆ సమ్మరీలో మనం మెయిన్ పాయింట్స్ని గమనించవచ్చు. సో ఆ పాయింట్స్ని పౌలు ఉన్న పరిస్థితి, మనమున్న పరిస్థితి ఒకటే కాబట్టి మనం కూడా నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తే పౌలు భక్తుని యొక్క సువార్త పనిలో వచ్చినటువంటి ఆ ప్రభావం, ఆ ఫలితం మన పనిలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అన్యుల మధ్య, ఇతర ధర్మాల వారి మధ్య, ఇతర నమ్మకాల వారి మధ్య, ఇతర ఆచారాల వారి మధ్య, ఇతర మతముల వారి మధ్య, ఇతర జాతుల వారి మధ్య మంచిగా మనం ఈ ప్రేషిత పరిచర్యను, సువార్త ప్రకటన పరిచర్యను, శిష్యులనుగా స్థిరపరిచే పరిచర్యను, స్థానిక సంఘాలను స్థాపించే పరిచర్యను చేయొచ్చు. సో ఇప్పుడు నాకు మిగిలినటువంటి టైంలో కొన్ని ప్రిన్సిపల్స్ని చెప్తాను. రేపు మార్నింగ్ ఫస్ట్ సర్వీస్లో మరికొన్ని విషయాలు చెప్తాను. పౌలును మించినటువంటి మోడల్ మనకి ఇంకెవరు ఉండరు అనేది మనకు కనిపిస్తుంది. పౌలు భక్తుని యొక్క మిషనరీ జర్నీస్, మిషనరీ ప్రయాణాలు మూడింటిని చాలా స్పష్టంగా అపోస్తలుల కార్యముల గ్రంథం మనకు వివరిస్తుంది. ఎక్కడికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఎలా పనిచేశారు, ఎలా సంఘాలను స్థాపించారు, ఎలా ఇతరులతో కలిసి పనిచేశారు, ఎలా ఆయన విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కొంతమందిని అక్కడ ఉంచి అక్కడున్న సంఘాన్ని మీరు కాచుకోండి అని ఎలా చెప్పారు, పెద్దలతో ఏం చెప్పారు, పెద్దలకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇవన్నీ అద్భుతమైనటువంటి విషయాలు. పౌలు భక్తుడు ఆ యొక్క మహా ఆజ్ఞను నెరవేర్చడానికి సంఘములను స్థాపించుట ప్రాథమికమైనటువంటి పద్ధతిగా ఎంచుకున్నారు. స్థానిక సంఘం ఏర్పడినప్పుడు ఆ సంఘములో శిష్యులుగా చేయబడతారు. ఆ శిష్యులుగా తయారు చేయబడుతున్నటువంటి వారు బయటికి వెళ్ళి సువార్త చెప్పి ఇతరుల లోపలికి తీసుకొని వచ్చి వాళ్ళు శిష్యులుగా తయారయ్యేటట్లు చేస్తారు. ఆ పద్ధతిని పౌలు భక్తుడు అవలంబించారు. సో చర్చ్ ప్లాంటింగ్ వాజ్ హిజ్ మిషన్.
స్థానిక సంఘములను స్థాపించుటే ఆయన మిషన్. ఆ మిషన్ ద్వారానే, ఆ పని ద్వారానే గ్రేట్ కమిషన్ని, మహా ఆజ్ఞను ఆయన నెరవేర్చినటువంటి గొప్ప భక్తుడు. అందుకనే రోలాండ్ యాలన్ అనే ఒక గొప్ప స్కాలర్ ఏమంటారు అని అంటే, పౌలు భక్తుని తరువాత వచ్చిన వాళ్ళు చాలామంది పౌలు భక్తుడు స్థాపించిన సంఘాల కంటే ఎక్కువ సంఘాలు స్థాపించి ఉండొచ్చు. పౌలు భక్తుడు ప్రభు కోసం సంపాదించినటువంటి వారికంటే వీళ్ళు ఎక్కువ మందిని సంపాదించి ఉండవచ్చు. కానీ పౌలు భక్తుని వలె స్థానిక సంఘములను స్థిరపరచి ఆ సంఘముల నుంచి మిషనరీలు వెళ్ళి వేరే క్రొత్త ప్రదేశములలో సంఘములను స్థాపించేటట్లు ఇంకెవరూ చేయలేదు అంటాడు. సో ఈనాడు ఆ మోడల్ని మనం అనుసరిస్తే మనం ఉన్నటువంటి చోట ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది చేరుతున్నారు అనే దాన్ని బట్టి మన గొప్పతనం ఉంటుంది అని భ్రమలో ఉంటున్నారు జనం. ఒక ఆయన సంఘం అనకూడదు అసలు, వాస్తవానికి దాన్ని 1,00,000 మంది వస్తారు కాబట్టి భారతదేశంలోనే అతి గొప్ప సంఘం మాది అని చెప్పుకుంటారు. కానీ అది సంఘమా? సంఘంలో కాపరి ఉండాలి, కాపరికి గొర్రెలకు మధ్య సంబంధం ఉండాలి. 1,00,000 మంది వస్తే 1,00,000 మందిని కనీసం కరచాలనం చేస్తే ఆయనకి టైం ఎంత అవుద్ది? అంత టైం ఆయనకు ఉంటుందా? మళ్ళీ ఆయనే ఇంకొక ఊరిలో టెక్నాలజీ ఉపయోగించి జనం గ్యాదర్ అవుతారు, ఇవన్నీ స్క్రీన్ మీద చూస్తారు. అంటే స్క్రీన్ మీద కనిపించే పాస్టర్ అవుతాడు అసలు? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అసలు ఇది. సంఘం అంటే తెలియని వారు, సంఘములో పెద్దలు ఉండాలి, ఒక్కడే చలాయించడానికి అసలు వీలు లేదు. ఒక చీఫ్ ఎల్డర్ ఉండొచ్చు, మెయిన్ పాస్టర్ ఉండొచ్చు, కానీ మిగిలిన పాస్టర్స్ ఉండాలి, మిగిలిన ఎల్డర్స్ ఉండాలి. సంఘంలో ఉన్న ప్రతి వారికి ఈ బాధ్యత ఉందని చెప్పాలి. వారు వ్యక్తిగతంగా సువార్త చెప్పేటట్లు చేయాలి. తిమోతికి రాస్తూ అంటాడు, నువ్వు పాస్టర్వే నాకు తెలుసు, కానీ సువార్త పని నిర్లక్ష్యం చేయకు అంటాడు. తిమోతి పాస్టర్ గారు, ఎందుకంటే పెద్దలను నియమించమని చెప్పాడు, కానీ సువార్తికుని పని మాత్రం నీవు నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు పాస్టరు కావచ్చు, ప్రొఫెసరు కావచ్చు, స్టూడెంటు కావచ్చు, లెక్చరరు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. మనం వ్యక్తిగతంగా సాక్షులంగా ఉండవలసిన వాళ్ళం. వ్యక్తిగతంగా సువార్త ఉద్యమంలో, ప్రేషిత ఉద్యమంలో మన పని మనం చేయవలసిన వారం. అది పౌలు భక్తుడు అనుసరించిన పద్ధతి. పౌలు భక్తుని యొక్క ప్రభావం ఎంత గొప్పది అనంటే, భూమిని తలక్రిందులు చేయువారు ఇక్కడికి కూడా వచ్చారు అని వారిని గురించి వేరే వాళ్ళు అన్నారు. ఆ యాలన్ అనే గొప్ప స్కాలర్ ఏమంటాడు అనంటే, పౌలు దేవుడు ఎలా నడిపిస్తే అలా నడిచిన వ్యక్తి. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అలా వెళ్ళినటువంటి వ్యక్తి. ఆ తరువాత ఆయన చాలా ఒక గొప్ప స్ట్రాటజీ కలిగి వెళ్ళినటువంటి వ్యక్తి. అక్కడ సంఘం స్థాపించబడాలి, ఆ తర్వాత నేను క్రొత్త ప్రదేశానికి వెళ్ళాలి, అక్కడ సంఘం స్థాపించబడాలి, అక్కడ సంఘం స్థాపించబడాలి, ఆ తరువాత స్థాపించబడినటువంటి సంఘములను బలపరచడానికి నేను మరలా తిరిగి వస్తాను. సో ఎప్పుడైతే సంఘం బలపరచబడుతుందో ఆ సంఘం ఇంకొక ప్రదేశానికి సంఘాన్ని ఏర్పరచడానికి మిషనరీ దృక్పథంతో వెళుతుంది. సో ఆ స్ట్రాటజీతో పనిచేయటాన్ని బట్టి పౌలు భక్తుని యొక్క పరిచర్య ఇప్పటి వరకు కూడా ఆదర్శప్రాయమైనదిగా మిగిలింది. సో మనం కూడా అలాంటి స్ట్రాటజీని ఉపయోగించాలి. సో అది అపోస్తలుల కార్యముల గ్రంథం మొత్తం మనం చదివితే మనకు అది తెలుస్తుంది. దాంతోపాటు మరికొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. వాటిల్లో మొదటిది ఏమిటి అనంటే 16వ వచనం,
22, 23 వచనాలు చూస్తే మనకది అర్థమవుతుంది. మరొకసారి 16వ వచనం ఒకళ్ళు చదవండి. 17వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 16వ వచనం. కనిపెట్టుకొని ఉండగా విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయెను. సో ఆత్మలో ఆ పరితాపం, ఆ వేదన, ఆ భారం, సువార్తను ప్రకటించకుండా నేను ఉండలేను. స్వేచ్ఛగా ప్రకటిస్తే ధన్యుణ్ణి. ఒకవేళ స్వేచ్ఛగా నేను ప్రకటించకపోయినా ఆ యొక్క భారం నా మీద మోపబడినది. దేవుని ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది. అది హృదయంలో ముందు మనకు ఉండాలి. ఈ ఏబి సిమ్సన్ అనే ఒక భక్తుడు ఉండేవారు. ఆయన క్రిస్టియన్ అండ్ మిషనరీ అలయన్స్ C&MA, ఓకే, ఆ సంఘాలు మహారాష్ట్రలో, ఇండియాలో కూడా ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఆ సంఘాల యొక్క మరి ప్రథమ దర్శనాన్ని పొందిన వ్యక్తి, బాగా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఆయన దగ్గరికి ఎవరో దర్శించడానికి వచ్చారు. సో ఆయనకి చెప్పాల్సినవన్నీ చెప్పేశారు. బ్రేక్ఫాస్ట్కి పలానా అప్పుడు ఆ టైంకి డైనింగ్ హాల్లో కలుసుకుందామని చెప్పారు. ఈ లోపల ఈ వచ్చినటువంటి గెస్ట్కి బాత్రూంలో ఎటు తిప్పితే నీళ్ళు వస్తాయో అర్థం కావడం లేదు. బాత్రూమ్ వెళ్ళిన తర్వాత, ఆ పని అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది. సో ఈయన చాలా హడావుడిగా ఈ ఏబి సిమ్సన్ గారు ఎక్కడున్నారు అని ఎక్కడ చూసినా కనిపించడం లేదు. ఇక్కడ ఉండటానికి వీలు లేదు అన్నట్లుగా కనిపించే ఒక ద్వారం ఉంది. దాన్ని తెరిచేసరికి ఏబి సిమ్సన్ గారు కనిపించారు. ఆ ఏబి సిమ్సన్ గారు ఈ యొక్క గ్లోబ్ని ఇలా హత్తుకొని, గ్లోబ్ని, భూగోళాన్ని, ఆ భూగోళం యొక్క ఇమేజ్ని హత్తుకొని కండ్ల నిండా నీళ్లు దారలుగా కారుతూ ప్రార్థన చేస్తూ ఉండడం చూశాడు ఆయన. పౌలు భక్తుడు అలాంటి వ్యక్తి. హృదయంలో ఉన్న భారమును బట్టి ఆయన కాళ్ళు నడిచాయి. హృదయంలో ఉన్నటువంటి ప్రభు ప్రేమ ఆయనను బలవంతము చేయుచూ ఉన్నదాన్ని బట్టి ఆయన శరీరం దెబ్బలు తినటానికి ఇష్టపడింది. ఆయన రాత్రింబవళ్ళు కష్టపడటానికి ఇష్టపడ్డారు. సొంత చేతులతో పని చేసుకుంటూ సువార్త పనిని ఎవరి మీద ఆధారపడకుండా చేసినటువంటి గొప్ప మిషనరీ, గొప్ప సువార్థికుడు, గొప్ప బోధకుడు. సో మన హృదయాల్లో అలాంటిది ఏమైనా ఉందా? ఆ భారం ఉందా? మన చుట్టూ ఉన్న పరిస్థితిని చూచి పట్టలేనంతటి పరితాపమును అనుభవించే అలాంటి హృదయం మనలో ఉందా? యేసు జనాలని చూసి ఏమనుకున్నారు? కనికరపడ్డారు. ఎందుకు కనికరపడ్డారు? వారిని కాపరి లేకుండా చెదరిపోయిన, హింసించబడుతున్నటువంటి స్కాటర్డ్ అండ్ హెరాస్డ్ షీప్ లాగా చూశారు ప్రజలను. మరి భక్తుడు, పౌలు భక్తుడు ఆ ఏథెన్సు పట్టణంలో ఉన్న వారిని అలా చూశాడు. తరువాత మీరు చాలా దైవభక్తి కలిగిన వారిగా కనిపిస్తున్నారు అని అన్నారు కదా. ఆ దైవభక్తి కలిగిన ఆ తర్జుమా కరెక్ట్ కాదు. అక్షరార్థంగా గ్రీకుని మనం తర్జుమా చేస్తే దేవుళ్ళ భయముతో ఉన్నవారు అని గమనించాను అని అర్థం. వాస్తవానికి అంటే దేవుళ్ళ భయంతో ఏం చేయాలో అర్థం కాక అటుపోయి ఇటుపోయి భయంకరమైనటువంటి ఒత్తిడి క్రింద ఉన్నటువంటి వాళ్ళుగా ఆయన కనిపించారు వాళ్ళు. I have noticed that you are people who are under the fear of gods అని అన్నాడు. సో అలాంటి హృదయాన్ని మనం అలవరుచుకోవాలి, కల్టివేట్ చేసుకోవాలి. ఆ సెన్సిటివ్ స్పిరిట్ని కల్టివేట్ చేసుకోవాలి.
అది ప్రార్థనలో వస్తుంది, వాక్య పఠనలో వస్తుంది, వారిని గురించి ఆలోచించి ప్రార్థన చేయటంలో వస్తుంది. ఆ భారాన్ని నాకు ఇవ్వు ప్రభువా, నీ భారాన్ని నా భారంగా చేసుకునే కృప నాకు ఇవ్వు ప్రభువా అని అడగాలి. లేకపోతే ఇది ఆటోమేటిక్గా రాదు. మరి దేవుడు అలాంటి భారం నాలో పెట్టడాన్ని బట్టి ఒకసారి నశించిపోయే వాళ్ళందరికీ సువార్త చెప్పాలని ఒక క్యాంప్ పెట్టాం. వాళ్ళలో కొంతమందిని చూసి నాకు ఎంత దుఃఖం భారం కలుగుతుందంటే, అక్కడ కూర్చొని చిన్న పిల్లవాడు ఏదో దెబ్బలు కొడితేనో లేకపోతే ఇంకేదో జరిగితే ఏడుస్తున్నట్లు ఏడుస్తూ ఉన్నాను. విశ్వాసులైనటువంటి వారికి సీనియర్స్ కూడా ఏం చేయాలో తెలియలేదు. ఇక అప్పుడు నేను ఆ పరిస్థితిని గమనించి అక్కడి నుంచి లేచి వేరే చోటకి వెనక్కి వెళ్ళి కర్టెన్ వెనక కూర్చొని ఆ దుఃఖాన్ని ప్రభువు సన్నిధిలో వ్యక్తీకరించి అక్కడున్న వారిలో ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయడం జరిగింది. అఫ్కోర్స్ అన్నిసార్లు అలాంటి దుఃఖం రావాలని అలాగే కన్నీళ్లు కార్చాలి అని నేను అంటం లేదు. కానీ ఆ భారం, ఆ పరితాపం చుట్టూ ఉన్న పరిస్థితిని చూచినప్పుడు, చుట్టూ ఉన్న ప్రజలను చూచినప్పుడు మనలో కలగకపోతే మనం పెదవులు విప్పి మాటలు చెప్పలేము, కాళ్ళు వేసి నడవలేము, వెళ్ళమని చెప్పిన ప్రభువు యొక్క మాటకు విధేయత చూపలేము. దట్స్ నంబర్ 1. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం మీరు చదవండి, మీరు అర్థం చేసుకుంటారు. ఇది రాసుకొని తర్వాత చదవండి. ప్రభువు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది, అందుకే నేను ప్రకటిస్తున్నాను, అందుకే ఈ పని చేస్తూ ఉన్నాను. ఒకప్పుడు నేను అలాగే ఉన్నాను కదా నాయన, వడివడిగా నరకం వైపు, పాపమే మంచిదనుకొని పాపములో జీవిస్తూ పాపం వలన వచ్చిన జీతమైన నరకం, మరణం, నిత్య నరకం వైపు నేను వెళుతూ ఉన్నప్పుడు ఎవరినో ప్రేరేపించి వారి ద్వారా నన్ను మీరు మీ బిడ్డగా చేసుకున్నారు కదా నాయన. కాబట్టి అలాంటి వారిని చూచినప్పుడు నేను మీరు నా ఎడల చూపిన ప్రేమను బట్టి వారిని ప్రేమించేటట్లు నాకు సహాయం చేయి అని ప్రార్థన చేసుకోవాలి. నంబర్ 2, 16వ వచనంలోనే ఉంది. While Paul was waiting for them at Athens, his spirit was provoked within him, and he saw that the city was full of idols. Saw, చూచెను అనేది కేవలం అట్లా చూడటం కాదు, చాలా పరిశీలిస్తూ చూశారు. అందుకని 23వ వచనంలో చూస్తే ఐ అబ్జర్వ్డ్ అంటారు. 23వ వచనం చదవండి తెలుగులో. చూడండి, సో ఎక్కడో ఒకటి ఉంది, అది అక్కడక్కడ ఒకటి ఉండుండొచ్చు. అక్కడ ఏమి వ్రాయబడి ఉన్నది అనేది కూడా చూచేటట్లుగా ఆయన అబ్జర్వ్ చేస్తూ చూశారు. వాస్తవానికి ఆయన వెళ్ళి సర్వే చేశారు, స్టడీ చేశారు. ఏ ఏ దేవుళ్ళు, ఏ ఏ దేవతలను ఇక్కడ పూజిస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, ఇంతమందిలో వాళ్ళందరికీ పేర్లున్నాయి, కానీ పేరు లేనటువంటి తెలియబడని దేవునికి అని ఒక బలిపీఠం కట్టబడి ఉంది. అంటే వాళ్ళలో ఉన్న భయం ఎలాంటిది, భీతి ఎలాంటిది, వాళ్ళ మతం వాళ్ళని ఎట్లా బానిసత్వానికి గురి చేసింది, ఎందుకు వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అనేది ఆయనకి అర్థమైంది. సో ఎక్కడైతే మనమున్నామో, ఎక్కడికైతే ప్రభు మనల్ని తీసుకువెళతాడో అక్కడ ప్రజల యొక్క మతాలను గురించి మనం కొంత తెలుసుకోవాలి, వారి యొక్క నమ్మకాలను గురించి మనం తెలుసుకోవాలి, వారి భయాలను గురించి మనం తెలుసుకోవాలి, ఆ భయాన్ని తీర్చుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసుకోవాలి, ఆయా భయం వెనక ఉన్న కారణం ఏంటి తెలుసుకోవాలి, వారి హృదయాంతరంగములలో ఉన్న కోరిక ఏమిటి అనేది తెలుసుకోవాలి. సో ఇతర మతముల వారికి పౌలు భక్తుడు చెప్పినట్లుగా అర్థమయ్యేటట్లు, వాళ్ళు ఒప్పింపబడేటట్లు మనం చెప్పాలి సువార్త అంటే, పౌలు భక్తుడు చేసినట్లుగా మనం ఆ మతములను కొంత అధ్యయనం చేసి తెలుసుకోవాలి. అధ్యయనం చేయడం అంటే పుస్తకాలు చదవడం అని చెప్పడంలా, నేను లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదివినంత మాత్రాన ఇతర మతాలను గురించి తెలుసుకోవాల్సిందంతా మనం తెలుసుకోలేము. వాస్తవానికి గ్రంథాలలో లేనిది వారి యొక్క ఆచారాలలో కొన్ని కనిపిస్తాయి.
వారి యొక్క అనుదిన జీవిత పద్ధతిలో కొన్ని కనిపిస్తాయి. కాబట్టి వారితో ఫ్రెండ్లీగా ఉండి వారితో మాట్లాడుతూ వారినే అడిగి తెలుసుకోవాలి. మీరు ఏం చేస్తారండి పూజలో, ఎందుకు అలా చేస్తారండి, అది జస్ట్ తెలుసుకుందామని అడుగుతున్నాను మేడం, లేకపోతే మై ఫ్రెండ్ అని అడగాలి. నేను అట్లా చాలామందిని అడిగి పుస్తకాలు, నేను ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను గత 14 సంవత్సరాలుగా. రిలీజియన్స్ టీచ్ చేస్తున్నాను పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి, ఫిలాసఫీ ఆఫ్ రిలీజియన్ టీచ్ చేస్తున్నాను పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి, అపాలజెటిక్స్ టీచ్ చేస్తాను పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి. కానీ నేను అన్ని పుస్తకాలు చదివినా దాంతో సంతృప్తి చెందకుండా అనేకులతో మాట్లాడి వాళ్ళని అడిగి తెలుసుకుంటూ ఉన్నాను. నేను వారికి సువార్త చెప్పడానికి చేసే ప్రయత్నములో భాగంగా వారిని అడిగి వారు నమ్మేదేమిటి, వారు చేసేదేమిటి, నమ్మేదాన్ని ఎందుకు నమ్ముతున్నారు, చేసేదాన్ని ఎందుకు చేస్తున్నారని వారే చెప్తే విని గ్రహిస్తూ దాన్ని ఆధారం చేసుకొని వారికి సువార్త ఎలా చెప్తే వారు వింటారు, ఎలా చెప్తే గ్రహిస్తారు, ఎలా చెప్తే ఇది మనకు అవసరమైందని వాళ్ళు గుర్తిస్తారు అనేది తెలుసుకుంటూ నేను సువార్త చెప్పడం జరుగుతుంది. సో హైందవుల మధ్య ఉన్నాం, ముస్లింల మధ్య ఉన్నాం, ఇంకా వేరే వాళ్ళ మధ్య ఉన్నాం. వాళ్ళు ఏం నమ్ముతారు, ఎందుకు నమ్ముతారు, ఏమి ఆచారాలను అనుసరిస్తారు, ఎందుకు అనుసరిస్తారు. నేను ట్రైన్లో పరిచర్య మీద వెళుతూ ఈ నల్ల డ్రెస్ వేసుకున్నటువంటి మిత్రులు ఒక 15 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు కేరళ వెళ్తున్నారు, నేను కూడా కేరళ వెళ్తున్నాను. కేరళనో లేకపోతే దారిలో ఇంకెక్కడనో వెళ్తున్నాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను, పరిచయం చేసుకున్నాను. నేను సో అండ్ సో అండి. అప్పుడు నేను ఐ థింక్ జువాలజీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. సో నేను జువాలజీ లెక్చరర్నండి, కానీ కొంత ఫిలాసఫీ, రిలీజన్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉండటాన్ని బట్టి స్టడీ చేస్తుంటాను, వాటి మీద లెక్చర్స్ ఇస్తుంటాను. అదే పని మీద ఇప్పుడు నేను పలానా చోటుకి వెళ్తున్నాను. మరి మీ పేరేంటండి, మీ పేరేంటండి, నాది గుంటూరు అండి, నాది తెనాలండి, నాది విజయవాడ అండి, మేమంతా కలిసి అక్కడికి వెళ్తున్నామండి. ఆహా, ఎన్నోసారి అండి, ఇది ఈసారిది 7వ సార్. నేను అందరికంటే జూనియర్ని సార్, ఇది 2వ సార్. ఎందుకు వెళ్తున్నారండి? ఏదో సార్, కనీసం ఈ నెల రోజులు కొంచెం నిష్ట కలిగి చక్కగా ఉంటే అక్కడికి దర్శనం వెళ్ళి చేసుకొని వస్తే పాపం పోయి పుణ్యం ఏమైనా కలిగిద్దేమో, మార్పు ఏమైనా వచ్చిద్దేమో అని వెళ్తున్నాం సార్. అప్పుడు నేను అన్నాను, సార్ మీరు అందరిలో సీనియర్ అన్నారు, ఇది 7వ అన్నారు, గత 6 సార్లు వెళ్ళొచ్చారు కదా, ఏం జరిగిందండి, జస్ట్ తెలుసుకుందామని అడుగుతున్నాను సార్. ఏం జరిగిందిలేండి, ఏం చెప్తాం అన్నాడు. ఆ నెల రోజులు తాగని సిగరెట్లన్నీ మొదటి వారంలో తాగేశాను సార్. ఆ నెల రోజులు తాగని మందంతా ఆ మొదటి వారంలో కొట్టేశాను సార్. మరి ఇన్నిసార్లు 6 సార్లు అట్లయినా మరలా ఎందుకు? ఏమో సార్, కనీసం 7వ వెళ్తే అన్నా ఏమన్నా. అట్లా వాళ్ళతో మాట్లాడుతూ నేను అన్నాను, నేను కూడా ఈ విషయాల మీద ఆలోచిస్తూ ఒక బుక్ చదువుతానండి. ఏంటి సార్ ఆ బుక్? బైబిల్ అండి. ఆ బైబిల్లో ఏముందో చెప్తాను, వింటారా అన్నాను. చెప్పండి సార్. సువార్త చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారో తెలుసా? సార్ మీరు చెప్పేది నిజం అనిపిస్తుంది సార్, కానీ ఇంత దూరం వచ్చాం కాబట్టి వెళ్ళి అది తీర్చుకొని వస్తాం. మా స్థలాలకు వెళ్ళిన తర్వాత మీరు చెప్పినట్లు క్రొత్త నిబంధన గ్రంథాన్ని తప్పనిసరిగా మేము సంపాదించి చదవటం ప్రారంభిస్తాం సార్. ఎందుకంటే మీ అనుభవంలో ఆ ప్రభు మీ జీవితంలోనికి రావడం వలన మార్పు అనేది వచ్చింది. అది కూడా నిలిచే మార్పు అన్నట్లుగా మాకు అర్థమవుతుంది. తర్వాత దాన్ని గురించి మాకు చెప్పాలి అనే కోరిక మీలో ఉంది. సో వీటిని బట్టి ఇందులో ఏదో ఉంది అని మాకు అనిపిస్తుంది, తప్పనిసరిగా మేము చదువుతాం సార్ అని చెప్పారు. మనమేమనుకుంటామో వాళ్ళ దగ్గర పోతే మీద పడతారేమో, కొడతారేమో, ఇలాంటి అనవసరమైనటువంటి ఊహల్లో మనం ఉంటుంటాం. అలా ఉండాల్సిన అవసరం లేదు. సో అలా తెలుసుకోవాలి. అలా వాళ్ళ నమ్మకాలు, ఆచారాలు, వాళ్ళలో ఉన్న భయాలు, వాళ్ళ యొక్క మత సంబంధమైనటువంటి గురి గమ్యాలు ఏమిటి, ఆ గమ్యాన్ని చేరుకోవటానికి ఏం చేస్తున్నారు, అట్లాంటివన్నీ తెలుసుకుంటే
వాళ్ళకి సువార్త ఏ విధంగా అందించాలో మనకు అర్థమవుతుంది. సో పౌలు భక్తుడు ఆ పద్ధతిని చేశారు. తరువాత ఆయన ఉపయోగించిన పదజాలం, ఇప్పుడు ఇంతకు ముందు సినగోగులకు వెళ్ళారు. ఎక్కడ? ఏథెన్సులో. సినగోగులకు వెళ్ళి దేంతో మొదలుపెట్టారు? లేఖనములతో మొదలుపెట్టారు. ఇక్కడ దేంతో మొదలుపెట్టారు? లేఖనములతో మొదలుపెట్టలేదు. ఎందుకంటే సినగోగులో ఉన్నటువంటి యూదులు లేఖనాలను నమ్మారు. ఈయన కూడా అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఆ లేఖనాలను ఉపయోగించి ఆ లేఖనముల నుంచి వృత్తాంతములను తీసుకొని మెస్సియాని గురించి, యేసే మెస్సియా అని వారికి చెప్పగలిగారు. కానీ వీళ్ళెవరు? అన్య మతముల వాళ్ళు, అన్య సిద్ధాంతముల వాళ్ళు, అన్య నమ్మకాల వాళ్ళు, వాళ్ళు తాత్వికులు, వేదాంతులు. సో వాళ్ళ దగ్గర లేఖనములతో మొదలుపెట్టలేదు, సృష్టితో మొదలుపెట్టాడు. సృష్టిని గురించి మాట్లాడుతూ, సృష్టి అందరికీ ఉంది, అందరికీ కనిపిస్తుంది, సృష్టిని గురించి అందరూ ఏదో ఒకటి నమ్ముతారు. సో ఆ సృష్టితో మొదలుపెట్టారు. సో అందుకనే కొంతమంది ఏమంటారు తెలుసా? వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఆల్. నా చొక్కాయి సైజు, జోసెఫ్ బెన్నీ గారి చొక్కాయి సైజు ఒకటి కాదు. మా ఇద్దరి చొక్కాయల సైజు, మోజెస్ బెన్నీ చొక్కాయి సైజు అసలు ఒకటి కాదు. సో ఎవరి సైజుకి సరిపోయే చొక్కాయి వాళ్ళకి ఇవ్వాలి. అలాగే ఎవరికి ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్పాలి సువార్త. సువార్త మారదు, చొక్కాయే, కానీ ఆ చొక్కాయి సైజు మారుతుంది. సువార్తే. ఆ సువార్తని అందించే పద్ధతి మారుతుంది, జనాన్ని బట్టి, జాతిని బట్టి, మతాన్ని బట్టి. అది పౌలు భక్తుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన రెండవ ముఖ్యమైనటువంటి పాఠము. అందుకనే మేము మా స్టూడెంట్స్కి ఈ మతాలను గురించి బోధిస్తాం. ఆ మతాలలో ఉన్నదేంటి, అది కొంచెం కంపారిటివ్గా మరి మన బైబిల్లో ఏముంది. ఉదాహరణకి నేను మా స్టూడెంట్స్కి ఖురాన్లో మొహమ్మద్ గారిని గురించి 4 సార్లు ఉంది. కానీ యేసు ప్రభు గారిని గురించి 25 సార్లు ఉంది. ఇది తెలిస్తే వాళ్ళతో మాట్లాడేటప్పుడు అడగొచ్చు, ఖురాన్లో మీరు ప్రవక్తగా నమ్మే మొహమ్మద్ గారిని గురించి ఆయన పేరు 4 సార్లు ఉంది, యేసు ప్రభు వారి పేరు 25 సార్లు ఉంది, ఎందుకు? ఎప్పుడన్నా ఆలోచించారా అని అడగొచ్చు. ఆ జ్ఞానం నాకు ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడు ఇలాంటి ప్రశ్నలు వేస్తా నేను. ఇంకొకటి, 19వ అధ్యాయం 31వ వచనం ఖురాన్లో యేసు పరిశుద్ధుడు అని ఉంది. మరి ఏ ప్రవక్తకు కూడా ఆయన పరిశుద్ధుడు అని లేదు. చివరికి మొహమ్మద్ ప్రవక్త కూడా పాపములు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది అని ఉంది. కానీ యేసుకు మాత్రం పరిశుద్ధుడు అని ఉంది. అది తెలిసినప్పుడు నేను వాళ్ళని అడిగాను. వాళ్ళు ఏం చెప్పలేని పరిస్థితిలో ఉండిపోతారు. అప్పుడు నేను చెబుతాను, లూకా 1:35లో వైద్యుడైనటువంటి డాక్టర్ లూకా ఏమన్నారంటే, ఆయన పరిశుద్ధుడవడానికి కారణం ఏంటంటే మహోన్నతుని యొక్క శక్తి మరియమ్మను క్రమ్ముకొనెను. ఆ శక్తి వలన ఆయన గర్భం ధరించబడ్డాడు కాబట్టి, పరిశుద్ధుడైన దేవుని యొక్క శక్తి వలన గర్భం ధరించబడి ప్రవేశించాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడును దేవుని కుమారుడు అవుతాడు. మిగిలిన వాళ్ళు ఎవరు దేవుని కుమారులు కాదు, ప్రవక్తలు మాత్రమే. ఈయన ప్రవక్త మాత్రమే కాదు, దేవుని కుమారుడు కూడా. కాబట్టి ఆయన ఒక్కడిని గురించే ఈ గ్రంథములో పరిశుద్ధుడు అని ఉందండి అని చెప్పగలుగుతున్నాను. సో అట్లా కొంచెం నేర్చుకోవాలి. యేసు ప్రభు అద్భుతాలు చేసిన విషయం ఉంది. యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు మిగిలిన ప్రవక్తలను నమ్మిన వారందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉంటారు అని ఉంది ఆ గ్రంథంలో. సో ఇవన్నీ నేను స్టూడెంట్స్కి బోధిస్తూ ఉంటాను. అలాగే మన హైందవ మిత్రులు అసతోమా సద్గమై తమసోమా జ్యోతిర్గమై మృత్యోర్మా అమృతంగమై తరతరాలుగా యుగ యుగాలుగా ప్రార్థన చేస్తూ వచ్చారు. అది ఎక్కడుంది? బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది. సో బృహదారణ్యక ఉపనిషత్తు ఎప్పటిది? చాలా కాలం నుంచి ఉంది. అప్పటి నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆ ప్రార్థన అర్థం ఏమిటి? అసత్యములో నుంచి సత్యములోనికి, అంధకారములో నుంచి వెలుగులోనికి, మృత్యువులో నుంచి జీవములోనికి నన్ను దాటించు ఓ పరమాత్ముడా.
మరి ఆ గ్రంథాలలో ఈ ప్రార్థనకి సమాధానం ఇచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లుందా? లేదు. కానీ బైబిల్లో చూస్తే 14వ అధ్యాయం 6వ వచనములో యోహాను సువార్తలో ఏముంది? యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. సో మనం కొంచెం ముందుకు వెళితే 28వ అధ్యాయంలో మీ కవీశ్వరులలో కొందరు చెప్పినట్లుగా అని 2 కవీశ్వరులు చెప్పిన మాటల్ని ఉటంకించారు పౌలు భక్తుడు. ఒక ఆయన ఎపిమెనిడెస్, ఇంకొక ఆయన అరాటస్. సో అరాటస్ అనే ఆయన చెప్పిన మాటలు, రాసిన మాటలు, ఎపిమెనిడెస్ అనే ఆయన రాసిన మాటలు ఆయన చదివి తెలుసుకొని వాటిని ఉపయోగించి వాళ్ళకి సత్యం అర్థమయ్యేటట్లు వివరించారు. అరే కరెక్టే, మనోళ్ళు కూడా ఇట్లానే అన్నారు కదా, ఇది సత్యమే అని అనుకోవటానికి వీలుంది. ఆ ఒక్కసారే ఉటంకించారు. మిగిలిందంతా వాక్యాన్ని ఆధారం చేసుకొని స్టెప్ బై స్టెప్ సత్యాన్ని చెబుతూ మధ్యలో వాళ్ళు కూడా కొంతమంది ఇది రాశారు కాబట్టి దాన్ని ఉటంకించారు. అంతేగాని వాళ్ళ రచనలతో ప్రారంభించి వాళ్ళ రచనలతో అంతం అవటం లేదు. అది సరి అయింది కాదు. కానీ అవసరమైనంత మట్టుకు నేను విశ్వవిద్యాలయాల్లో ఇలాంటివి కొన్ని ఉపయోగించినప్పుడు వాళ్ళలో వెంటనే పాజిటివ్ యాటిట్యూడ్ కనిపిస్తుంది. సో మన పూర్వీకులు, మీ వాళ్ళు అనం, ఎందుకంటే మనం కూడా అందులో ఉన్న వాళ్ళమే. సో మన పూర్వీకులు అన్నప్పుడు మీరు మేము అనేది కూడా రాదు. ఇలా ప్రార్థన చేశారు, మంచిదే కదా, మంచిది. అలాగే ఇంకొక ప్రార్థన ఉంది. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయ దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తిత్వమే వావ్ శరణం మమ. ఈ ప్రార్థన ఇప్పటికీ కూడా చేస్తుంటారు. నేను పంజాబ్లో ఉన్నప్పుడు చండీగఢ్లో చాలామంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతూ ఇది మొదలు పెట్టానో లేదో టక్క 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 ముగించేశారు వాళ్ళు. మేము యేసు ప్రభు దగ్గరికి రావడానికి ముందు ప్రతిరోజు చేసేవాళ్ళం సార్ ఈ ప్రార్థన. కానీ యేసు ప్రభువే ఈ ప్రార్థనకి సమాధానం చెప్పాడు అనే సత్యం తెలిసి ఇప్పుడు యేసు ప్రభువుని మేము పూజించడానికి వచ్చాం అని చెప్పారు వాళ్ళు. సో ఆ మానవులలో ఉన్న హృదయాలలో ఉన్న కోరిక ఏమిటి, ఆ కోరికను ప్రార్థన రూపంలో ఎలా వ్యక్తీకరించారు, ఆ కోరిక తీరనిదిగా తరతరాలుగా ఎలా మిగిలిపోయింది, ఆ కోరికను క్రీస్తు ప్రభు ఎలా తీర్చాడు, తీర్చగలిగిన వాడు, ఎందుకు వాళ్ళు క్రీస్తు దగ్గరికి రావాలి అనేది అలా వివరించడానికి ఆ జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది. సో దాన్ని తగు మాత్రమే ఉపయోగించాలి. ఎక్కడైతే కరెక్ట్గా కనెక్ట్ చేయగలమో ఉపయోగించాలి. కొంతమంది యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్తారు. ప్రజాపతిర్దేవేభ్యం ఆత్మానం కృత్వ ప్రాయశ్చిత్ అని చెబుతారు. కానీ ఆ ప్రజాపతి ఎవరు? ఆయన్ని అసలు క్రీస్తుతో పోల్చొచ్చా లేదా తెలుసుకోరు. ఆ ప్రజాపతి క్యారెక్టర్ అసలు మంచిది కాదు. ఆ ప్రజాపతిని ఆత్మానం కృత్వ ప్రాయశ్చిత్, ఆ ప్రాయశ్చిత్తం ఎందుకు చేశాడు అని అంటే ఒక ఆమె కోసం చేశాడు. మరి అలాంటిది యేసు ప్రభు కోసం ఉపయోగించవచ్చా? అసలు ఉపయోగించకూడదు కదా. సో అట్లా ఎవరో అంటారు, వీళ్ళు చదవకుండా తెలుసుకోకుండా దాని పుట్టుపూర్వోత్తరాలు అధ్యయనం చేయకుండా దాని ముందేముంది తర్వాత ఏముంది అనేది తెలుసుకోకుండా ఒట్టిగా వాడేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. తెలుసుకుంటే తప్ప వాడకూడదు. కానీ తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. పౌలు భక్తుడు ఉటంకించారు కదా. మీ కవీశ్వరులలో 2 కవీశ్వరుల యొక్క రచనలు చదివి ఆయనలో నుంచి మొదటి భాగం ఏది ఎపిమెనిడెస్ నుంచి మొదటి భాగం తీసుకున్నాడు. ఆ తర్వాత ఎరాటస్ నుంచి 2వ భాగం తీసుకున్నాడు. 2 కవీశ్వరుల యొక్క మాటలను ఉపయోగించి దేవుడు అంతటా ఉన్నవాడు, మనకు దగ్గరగా ఉన్నవాడు, ఆయన వలనే మనం అసలు జీవిస్తూ ఉన్నాం అని దేవుని గురించిన సత్యాన్ని చెబుతూ దాని తర్వాత వెంటనే ఇలాంటి దేవుడు మనలను సజీవులుగా సృష్టించినటువంటి సజీవుడైన దేవుడు మృతమైన వాటిల్లో ఎట్లుంటాడు, మృతమైన వాటితో సమానుడు ఎట్లవుతాడు అని వెంటనే దాన్ని
చేసి వాళ్ళ దానిలో ఉన్న తప్పును కూడా ఖండిస్తూ కాక, తిడుతూ కాక, అవహేళన చేస్తూ కాక, తార్కికంగా, సహేతుకంగా వాళ్ళు నమ్మేది నిజం కాదు, సత్యం కాదు. వాళ్ళు ఉన్నది, నమ్ముతున్నది అసత్యం. సత్యం ఇది దేవుని గురించి. ఆయన అనంతుడు. మనుషుల చేతులతో కట్టిన మందిరాలలో ఆయన ఉండడు. ఆయన విశ్వమంతటా ఉన్నవాడు. కానీ ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారితో ఉంటాడు, వారిలో ఉంటాడు. ఎవరి దగ్గరికైతే ప్రభువు మనల్ని తీసుకెళ్తాడో, ఎవరి మధ్యలోనైతే సాక్షులుగా, ప్రేషిత ఉద్యమంలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులుగా మనల్ని ఉంచాడో, అక్కడ వారి విశ్వాసాలేంటి, వారి నమ్మకాలేంటి, వారి ఆచారాలేమిటి, వాటిని గురించి వాళ్ళతో మాట్లాడుతూ తెలుసుకోవాలి, చదువుతూ తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలో తెలుసుకొని ఉపయోగించినట్లయితే సువార్త సత్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. సువార్త వాళ్ళకు అవసరమైంది అని మనం చూపించడానికి వీలవుతుంది. సో ఆ 2 పాయింట్స్ ఈరోజుతో ముగిస్తాను. ఇంకొక 2 పాయింట్స్ రేపు మార్నింగ్ సర్వీస్లో నేను వివరిస్తాను. సో దేవుడు ఆ భారాన్ని కలిగి ఉండేవారిగా నాకు, మీలో ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేయనుగాక. అదేవిధంగా అన్య జాతుల వారి యొక్క మతాలను గురించి, నమ్మకాలను గురించి, ఆచారాలను గురించి కొంత తెలుసుకొని ఆ జ్ఞానంతో సువార్తను వాళ్లకు అర్థమయ్యే రీతిలో వారికి అవసరమైనదిగా అందించే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ.